స్టార్ వి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు స్టార్ వి టాక్స్ ఛానల్. నేను మీ హోస్ట్ జానకిరాణి దామరాజు. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ యూరాలజిస్ట్ శ్రీ టీవీ నారాయణరావు గారు. ప్రఖ్యాత వైద్యులు, వైద్య వృత్తిలో నిష్ణాతులు, వైద్య వృత్తిలో ఉంటూ కూడా సాహిత్యాభిమానంతో ఎంతో కృషి సల్పి వారు చాలా పుస్తకాలు రాయటం జరిగింది. ఇవన్నీ వారిని అడిగి వారి గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. మా ఛానల్కి మీకు స్వాగతం అండి. మీరు చాలా బిజీగా ఉంటారు, మీ వృత్తి అటువంటిది. చాలా ప్రముఖులు మీరు, దేశం అంతా మీ గురించి తెలుసు. అటువంటి వైద్య వృత్తిలో మీరు ఉండి సాహిత్యాభిమానంతో సాహిత్య సేవ చాలా చేస్తూ వస్తున్నారు. చాలా పుస్తకాలు మీరు రాయటం జరిగింది. అసలు వీటన్నిటికీ మొదటగా మీకు ఎక్కడ ఇన్స్పిరేషను, ఎలా సాహిత్యంలోకి మీరు వచ్చారు అని మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మంచి ప్రశ్న అడిగారు. అనేకమైనటువంటి కారణాలు ఉంటాయండి ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీ కానీ అది తయారవడానికి. ముందుగా చెప్పుకోవాలంటే మా అమ్మగారి గురించి చెప్పుకోవాలి. మా అమ్మగారు తాడిమళ్ళ దుర్గావతి గారు. ఆవిడ పరమ రామ భక్తురాలు. నిరంతరము రామనామము చేస్తూ ఉండేవారు, రాముడి గురించి చింతిస్తూ ఉండేవారు. నా రాముడు అని గర్వంగా చెప్పుకుంటూ ఉండేవారు చాలామంది. ఆవిడ గురువుగా చాలామంది భావించేవారు కూడా. మా నాన్నగారు బాలకృష్ణారావు గారిని కాలేజీ లెక్చరర్. జనరల్గా లెక్చరర్ల పిల్లలకి కొంత డిసిప్లిన్ తెలియకుండానే వచ్చేస్తుంది. సో అంటే బుద్ధిగా చదువుకోవడం, సమయానికి లేవడం, ఇలాంటివన్నీ తెలియకుండానే వచ్చేస్తాయి చాలామంది, చాలా చోట్ల. నేను అన్ని జనరలైజ్ చేస్తున్నాను, బట్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటే ఉండవచ్చు కానీ. సో ఆ రకంగా ఒక డిసిప్లిన్డ్ వాతావరణంలో పెరగడం, చిన్నప్పటి నుంచి కూడా పెద్దలైనటువంటి వాళ్ళు మా ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉండేవి. కుందుర్తి వెంకట నరసయ్య గారిని శ్రీరామ శరణ్ అంటారు ఆయన. వారు మా తల్లిదండ్రులిద్దరికీ కూడా రామ మంత్రాన్ని ఇచ్చినటువంటి వారు. వారు ఎంత గొప్పవారంటే పాకయాజు గారు, వారు భోజనం చేయాలి అంటే బియ్యంలో ప్రతి బియ్యపు గింజని శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ అని విడగొట్టాలి. విడగొట్టి తీసి పక్కకు పెట్టి దాన్ని వండితే ఆ వండిన భోజనమే చేసేవారు. ఒకవేళ ఎప్పుడైనా అలా విడిగా తీసిన గింజలు లేకపోతే ఆ రోజు ఉపవాసం భోజనం చేసేవారు కదా, పెద్ద పట్టించుకునేవారు కదా. నా చిన్నప్పుడు అలాగా శ్రీరామనామ బియ్యం ఏరడం నాకు బాగా గుర్తుంది. వారు మా ఇంటికి వచ్చినప్పుడు అదొక పోటీ కింద అనిపించేది, ఆ బియ్యం వారి కోసం ఏరడం అనేది. చాలా చిన్న వయసులో ఆధ్యాత్మికమైనటువంటి పునాది చాలా బాల్యంలోనే పడిందేమో అనిపిస్తుంది. అలాగే అది కొనసాగింది. తర్వాత చదువులో కూడా నెమ్మదిగా సాహిత్యం మీద ఇంట్రెస్ట్ కలిగేలాగా ఉపాధ్యాయులు చెప్పేటువంటి ఉపాధ్యాయులు తారసలడం జరిగింది. అటు 10th క్లాస్లో అయితేనే, ఇంటర్మీడియట్ అయితేనే, ఆ తర్వాత ప్రొఫెషనల్ కోర్సులోకి వెళ్ళాక ఇంకా భాషలతో సంబంధం ఉండదు. కానీ తర్వాత కూడా దొరికినటువంటి గురువులు, అందమైనటువంటి గురువులు దొరికారు. ప్రేమగా హక్కును చేర్చుకుని వారు అందించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, సంస్కారం ఏదైతే ఉందో, అది కొంచెం ఫలించి ఈ మాత్రం నిలదొక్కునేటువంటి అవకాశం లభించింది. మీరు సంస్కృతం ఎప్పుడు ఎక్కడ నేర్చుకున్నారు మొదటగా? నేను కొంచెం వయోజన విద్యార్థిగానే చెప్పుకోవాలను. నేను MBBS అయిపోయి, MS అయిపోయి, సూపర్ స్పెషాలిటీ యూరాలజీ కూడా అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ పెట్టిన 2 ఏళ్ల తర్వాత సంస్కృతం నేర్చుకోవడం జరిగింది. అది కూడా యాదృచ్ఛికంగా సంస్కృతం నేర్చుకోవడం జరిగింది. మొదటి నుంచి తెలుగు భాష మీద అయితే కొంత మక్కువ ఉండేది. తెలుగు భాష అని మాకు నేర్పినటువంటి ఉపాధ్యాయుల వల్ల రాచకొండ అప్పల నరసింహమూర్తి గారిని 10th క్లాస్లో విశాఖపట్నంలో మా ఉపాధ్యాయులు గారు, అలాగే ఇంటర్మీడియట్లో మొవ్వా వృషాద్రిపతి గారు మాకు తెలుగు పాఠాన్ని చెప్పినటువంటి వారు. వీళ్ళందరూ కూడా తెలుగు మీద ఎంతటి మక్కువను కలిగించేశారంటే వాళ్ళ యొక్క పాఠాల ద్వారా తెలియకుండానే తెలుగులో పద్యాలు రాయడం అలవాటైపోయింది నాకు 10వ తరగతిలో. సరే, ఇంటర్మీడియట్లో కూడా అది కొనసాగింది. తర్వాత ఇంకా ప్రొఫెషనల్ కోర్సులోకి వచ్చాక భాషను మర్చిపోవడం జరిగింది. ప్రాక్టీస్ పెట్టిన 89లో ప్రాక్టీస్ పెట్టాను నేను, 1989లో. అంటే నేను ఎంత వృద్ధుడో మీకు అర్థమవుతుంది. ప్రాక్టీస్ పెట్టిన 2 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలుగు పద్యాలు రాసి, తెలుగు లెక్చరర్ ఒక ఆయన జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారిని, చాలా సహృదయులు, వారి దగ్గర అప్పుడప్పుడు కరెక్ట్ చేయించుకుంటూ ఉండేవాడిని. అంత ముందే మరొక మహానుభావుడితో పరిచయం అయింది నాకు. వారి పేరు గుళ్ళపల్లి సీతారామచంద్ర ఘనపాఠి గారు. వారు
ఒక చిన్న వేద పాఠశాల రాజమహేంద్రవరంలో పెట్టాలి అనుకోవడంలో నేను కూడా కొద్దిగా తోడుగా ఉండడం జరిగింది ఆ సమయంలో. దానికి నేను సెక్రటరీగా ఉండి ఆ పాఠశాల స్థాపించడం జరిగింది. ఇప్పటికీ అది స్థాపించి 25 సంవత్సరాలు అయింది. ఒకరోజు వారు నేను ఇలాగ తెలుగు పద్యాలు రాసి తీసుకెళ్తుంటే ఎదురొచ్చారు. ఎక్కడికో వెళుతున్నట్టున్నారు ఏమిటి అని అడిగారు. అడిగితే చెప్పాను, అలా తెలుగు పద్యాలు రాశాను, మృత్యుంజయరావు గారికి చూపించి కరెక్ట్ చేయించుకోవడానికి వెళ్తున్నానని. ఆశ్చర్యపోయారు ఆయన. మీకు తెలుగు పద్యాలు రాసే అంతటి టైం ఉంటుంది జీవితంలో నేను అనుకోలేదు, నిజంగా అంత టైం ఉందా మీకు అన్నారు. డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా అని. టైం చేసుకోవడమే అంతే, వెళ్తున్నాను అన్నాను. అంటే కాదు, మీకు అంత టైం ఉంటే నేను పని చెప్తాను, చేస్తారా అన్నారు. చెప్పండి, చేస్తాను. మీరు అంత టైం ఉందంటున్నారు కాబట్టి ఇవాళ నుంచి తెలుగు పద్యాలు రాయడం మానేయండి అన్నారు. ఆశ్చర్యపోయాను నేను. ఇంకా బాగా రాయండి, ఇంకా ఎక్కువ రాయండి అంటారేమో అనుకున్నాను. అవును, మరి మానేస్తాను. సరే, మీరు మానేమన్నారు కాబట్టి తెలుగు పద్యాలు రాయని, ఇంకా ఏం చేయను అన్నారు. అంటే సంస్కృతం నేర్చుకోండి మీరు అన్నారు. నాకు తెలిసిన సంస్కృత పండితుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పి ఆయన సంచిలోంచే పంచాంగం తీసి ఆ ముహూర్తం కూడా ఆయనే పెట్టారు. ఒక 2 అరటిపళ్ళు తమలపాకులు పుచ్చుకొని ఇంకేం ఒక్కర్లేదు ఆయనకి. వారు మీకు సంస్కృతం నేర్పిస్తారు, నేను చెప్తాను అన్నారు. సరే, ఆయన చెప్పిన రోజు వెళ్ళాము వారి దగ్గరికి. సాయంకాలం చీకటి పడే సమయానికి చూడగానే ఆశ్చర్యపోయాను. 80 సంవత్సరాల వృద్ధుడు ఒక ఆయన, అప్పటికే పక్షవాతం వచ్చి మంచం మీద పడుకుని ఉన్నారు. వారు మమ్మల్ని చూడగానే లేచి కూర్చున్నారు కష్టపడి. ఈయన చెప్పారు, ఇలా డాక్టర్ గారు వచ్చారు, మీ దగ్గర సంస్కృతం నేర్చుకోవాలని వారి కోరిక, మీరు ఉపదేశం చేయాలి అని. అంటే ఆయన నాకేసి ఎగాదిగా చూసి, ఈ వయసులో మీకు సంస్కృతం నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది అన్నారు. అంటే చెప్పాను ఉండదు ఉన్నట్టు, వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని నా అంతటి నేను చదువుకుని అర్థం చేసుకోవాలి, దానికోసం నాకు సంస్కృతం కావాలి, అందుకని మీరు నాకు నేర్పండి అని అడిగాను. చాలా ఆనందపడిపోయారు. వెంటనే దగ్గరికి తీసుకుని, సంస్కృతం ఎందుకు నేర్చుకుంటున్నావు అన్న ప్రశ్నకి ఇటువంటి సమాధానం చెప్పినవాడు నా జీవితంలో మీరే మొదటివారు, తప్పకుండా మీకు నేర్పుతాను అని చెప్పి వెంటనే ప్రార్థనా శ్లోకాలు చెప్పించి, రామ రామో రామాహ అంటూ రామశబ్దంతో ప్రారంభం చేశారు ఆ సుముహూర్తంలో. సరే, అప్పటి నుంచి వరుసగా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. ప్రతిరోజు సాయంకాలం ప్రాక్టీస్ పెట్టిన మొదటి నుంచి కూడా నేను సాయంకాలం ప్రాక్టీస్ చేసేవాడిని కాదు. సాయంత్రం 6 హాస్పిటల్ క్లోజ్. దానివల్ల ఏంటంటే సాయంకాలం అంతా నాకు ఉండేది, అంటే మధ్యలో బ్రేక్ ఉండేది కాదు. పొద్దున్న 8:30 నుంచి సాయంత్రం 6 వరకు వరుసగా హాస్పిటల్ వర్క్, తర్వాత ఫ్రీ టైం ఉండేది. ఆ టైం నా కోసం నేను పెట్టుకున్న టైం అనుకునేవాడిని. సో ఆ టైంలో ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వారి దగ్గర కూర్చొని సంస్కృతం నేర్చుకోవడం. వారి దగ్గర ప్రత్యేకమైన పద్ధతి ఏంటంటే కాగితం పెన్నుతో నోట్స్లో రాసుకోవడానికి ఒప్పుకునేవారు కాదు. చెప్పింది వినడం అంతే. అనుమానం వస్తే అడగడం, మళ్ళీ చెప్తారు. ఆయన పైగా పొద్దున్న సాయంత్రం దాకా పిల్లలకి పాఠాలు చెప్పినా ఒక్కొక్కరికి ఒకసారి చెప్తారు. అంటే ఇద్దరికి ఒకే పాఠం చెప్పవలసి వచ్చినా మొదటి వాడికి చెప్పేసి పంపించేసి తర్వాత రెండో వాడికి కూర్చోబెట్టి మళ్ళీ చెప్తారు అదే పాఠం. 2, 3, 4 అలా కూర్చుని పాఠాలు వినడం, సామూహికమైనటువంటి విద్యా బోధన ఆయనకి తెలియదు, ఆయనకి అలవాటు అవ్వలేదు. దానివల్ల ప్రతి విద్యార్థికి మీద కాన్సన్ట్రేషన్ ఉండేది. ఫేస్ టు ఫేస్ ఒకళ్ళకి చెప్పేవారు. పైగా ఎప్పుడైనా ఏ విద్యార్థి అయినా తప్పు సమాధానం చెప్తే బొట్టుకే వేసేవారు. నాకు బాగా గుర్తు, గురుపత్రి గారు ఒకసారి వచ్చి, ఏమండి ఓయ్ వచ్చిన వారు ఎవరు అనుకుంటున్నారు, డాక్టర్ గారు జాగ్రత్తగా పాఠం చెప్పండి, అందరిలాగా కాదు. ఆయన ఇలా చూసుకుని, నాకు తెలియదు ఏమిటి, నాకు ఆ మాత్రం తెలియదు ఏమిటి అనేవారు. అలాగే ఎంతో ప్రేమతో పాఠం చెప్పేవారు. ప్రతిరోజు వెళ్ళేవాడిని. నేను వెళ్ళని రోజుని ఆయన పాపం నా కోసం చూసి ఇంకే రారని నిద్రపోయేవారు. ఆ రోజు అందరికీ సమయం ఇచ్చేవాడు. నువ్వు 4ంటికి రా, నువ్వు 5ంటికి రా, అలా. వాడు ఇచ్చిన సమయానికి 5 నిమిషాలు ఆలస్యంగా వస్తే పాఠం చెప్పేవారు కాదు. కోపం వచ్చేది. ఏం చేసావు, గాడిదలు కాసావు, ఎంతసేపు, నేను ఇవాళ చెప్పను పో అనేవారు. వాడు వెళ్ళిపోతుంటే మళ్ళీ జారిపడి పిలిచేవారు, రా కూర్చో చెప్తాను, ఇంకెప్పుడు అలా చేయకు అనేవారు. నా విషయంలో మాత్రం వారు ఒక వరం ఇచ్చారు. మీరు డాక్టర్ కాబట్టి, ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి, బిజీగా ఉంటారు కాబట్టి, డాక్టర్ గారు మీకు సమయం లేదు, మీ సమయం మీరు ఎప్పుడు వస్తే అప్పుడు ఎవడుంటే వాడి పాఠం అవగొట్టేసి వాడిని లేపేసి మళ్ళీ కూర్చోబెట్టేస్తాను. మీకు గొప్ప ఛాన్స్ ఇచ్చారు. మీకు ఆ అవకాశం ఉంది. మిమ్మల్ని మాత్రం పలానా టైంకి రమ్మని నేను ఎప్పుడు చెప్పను. మీకు ఎప్పుడు ఖాళీ అయితే ఇప్పుడు వచ్చాయి, పొద్దునైనా మధ్యాహ్నమైనా సాయంత్రం అయినా సరే అనేవారు. అలాగా ప్రేమగా పాఠం చెప్పారు. పంచకావ్యాలు పూర్తయ్యాయి, నాటకాలన్నీ పూర్తయ్యాయి వారి దగ్గర. చాలా నైషధం, దశకుమార చరిత్ర, ఇవన్నీ కూడా వారి దగ్గర చదివాను నేను.
చదివిన తర్వాత కొన్నేళ్ళకి ఆయన ఒక విచిత్రం, ఆయనకు ఒకసారి ఆపరేషన్ చేయవలసి వచ్చింది, ప్రాస్టేట్కి సంబంధించి, మా డిపార్ట్మెంట్కి సంబంధించి. వారు మా హాస్పిటల్లో చేరారు, అడ్మిట్ చేశారు. 5 రోజులు హాస్పిటల్లో ఉండాలి దాన్ని. పొద్దున్న నేను మామూలుగా రౌండ్స్కి వెళ్ళేవాడిని అందరినీ చూడడానికి. ఆయన నాకేసి ఇలా చూసి, బాబు వచ్చారా, కూర్చోండి, ఆయన 2 శ్లోకాలు చదివేద్దాం అని. వచ్చింది గారు మీరు నిన్నే కదా ఆపరేషన్ అయింది, మీరు ముందు తేరుకోండి, అయినా నాకు ఇంకా చాలా పనులు, నా వెనకాల బోర్డు మంది ఉండేవారు. అసలు వీళ్ళు నేను మళ్ళీ చదువుతాను, ఇవాళ వద్దులేండి, మీరు విశ్రాంతిగా ఉండండి. బాబు 2 శ్లోకాలు చదివాయి, వాళ్ళు మనకు ఆ గుర్తినే పోకూడదు రోజు అంటే చెప్పేయాలి అని చెప్పి ఆ తపన. ఒక రోజు నన్ను పిలిచి ఆయన, మీకు కౌముది చెప్పకుండా వెళ్ళిపోతానేమో భయం వేస్తుంది రట్టు గారు అన్నారు. కౌముది అంటే సంస్కృత వ్యాకరణం. ఆయన పేరు భాస్కర శాస్త్రి. కౌముది అంటే వెన్నెల అని కూడా అర్థం వస్తుంది. అవును, నాకు కౌముది నేర్పించాలని తహతలాడేవారు. చూడండి, అంటే ఆ భాస్కరుని యొక్క వెలుగు ఎంత వెన్నెలలాగా కురిసిందో నిజంగా అర్థం చేసుకోవాలి. ఆ ఎండలో వేడి లేదు, వెన్నెల కురిపించే సూర్యుడు నిజంగానే వెన్నెలిచ్చిన సూర్యుడు మీకు. సరే, ఆయన కౌముది కూడా మొదలెట్టారు, పంచసంధుల దాకా చెప్పారు నాకు. సరే, ఆ తర్వాత వారు వెళ్ళిపోవడం జరిగింది. వారికి గురుదక్షిణ అంటూ ఎప్పుడు తీసుకునే అలవాటు లేదు, ఎవరి దగ్గర తీసుకునేవారు కాదు. సరే, నేను కూడా అడిగేవాడిని, గురుగారు గురుదక్షిణ లేకుండా విద్య నేర్చుకోకూడదు అంటారు కదా, మరి నేనేమి ఇవ్వటం లేదు మీకు అనేవాడిని. చివరికి ఓ రోజు నేను అడగగా పిప్పర్మెంట్లు తెచ్చిపెట్టమని అడిగారు. రోజుకు ఒక పిప్పర్మెంట్ తినేవారు భోజనం అయ్యాక, ఆ స్ట్రాంగ్ పిప్పర్మెంట్ లాంటిది. అవి తలగడ కింద పెట్టుకుని రోజు ఒకటి తీసుకుని చప్పరించేవారు భోజనం అయ్యాక. డాక్టర్ గారు తెచ్చిన పిప్పర్మెంట్లు ఎంత బాగుంటాయో అని మురిసిపోయేవారు. కాదు, ఆ పిప్పర్మెంట్ తీసినప్పుడల్లా మిమ్మల్ని తలిచి ఒక మధురానుభూతి ఆయనకి అలా అనిపించేది అనమాట. అంటే నేను ఆయనకి పిప్పర్మెంట్లు ఎర్రవేసి నా జీవితం అంతా మాధుర్యంతో నింపేసుకున్నాను అనిపిస్తుంది నాకు. నేను ఇచ్చింది అంత తక్కువ వారికి. దానికి అటువంటి గురువులు అందించినటువంటి చదువు, వారు చెప్పినటువంటి పాఠం, ఏదైనా సమాసానికి విగ్రహవాక్యాలు అవి చెప్తుంటే మురిసిపోయేవారు. రే, ఒక్కసారి చెప్తే పట్టేస్తున్నారు డాక్టర్ గారు అనేవారు వాళ్ళ పిల్లల్ని చూసి. వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ గారని, కందుకూరి సత్య సూర్యనారాయణ గారని ఇద్దరు, వాళ్ళిద్దరు కూడా PhD సాంస్క్రిట్లోను డాక్టరేట్లు. వారు తర్వాత వారి దగ్గర వారి పెద్ద అబ్బాయి గారి దగ్గర, నేను రామకృష్ణ గారి దగ్గర నేను సంస్కృతం కొనసాగించాను. ఇంకా బోళ్ళంత ఉండిపోయింది అని. అంటే ఈ జీవితకాలం సరిపోదు, మన ఋషులు మనకు అందించినటువంటి సారస్వతాన్ని మనం పూర్తిగా అవగాహన చేసుకుని అధ్యయనం చేసి చేయడానికి ఒక మనిషి లైఫ్ స్పాన్ సరిపోదు. కాబట్టి హంసో యథా క్షీరం ఇవాంబురాసే అని చెప్పి, పాలు నీళ్లు ఉన్నప్పుడు హంస ఏ రకంగా పాలను మాత్రమే సేకరిస్తుందో, అనంత శాస్త్రం బహువేదితవ్యం స్వల్పశ్చ కాల బహవశ్చ విఘ్నా. చిన్న జీవితం, అనంతమైనటువంటి విఘ్నాలు. యత్ సారభూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీర వివాంబురాసే. అలాగే అందిన దాంట్లో ఎంతవరకు వీలైతుందో అంతవరకు తీసుకోవడం, తక్కింది మన వల్ల కాదు. ప్రతి మనిషి జీవితం ఈ లోపల వెళ్ళిపోతుంది పూర్తిగా అర్థం చేసుకోవడం. అలాగా మన ఋషులు, మన పెద్దలు మనకి అందించినటువంటి సారస్వతాన్ని మళ్ళీ మనం అధ్యయనం చేయడం ఒకటే ఋషి రుణం తీసుకునే మార్గం. మనిషి పుట్టుకతోటే కొన్ని రుణాలతో పుడతారంటారు. దేవ రుణం, మనుష్య రుణం, ఋషి రుణం, భూత రుణం, ఇలాగ. ఋషి యొక్క రుణం ఎలా తీసుకుంటామంటే, వాళ్ళు చెప్పింది మనం అధ్యయనం చేసి చదివి మన జీవితాల్లో అన్వయం చేసుకుని పాటించగలిగితే ఋషి రుణం తీర్చుకునే వాళ్ళు అవుతాం. ఆ రకంగా నేను ఋషి రుణం అనే మాట వాడడం చాలా పెద్ద మాట. అది నేను చదువుకొని ఎంతో దానికి ఋషి రుణం తీసుకున్నాను అనే మాట తప్పదు. కానీ ఋషులను తీసుకునే మార్గం ఒకటి ఏంటంటే, ఋషులు మనకు అందించింది అధ్యయనం చేయాలి. అలాగే మీరు ఇప్పుడు రామం రాశారు కదా, దాని గురించి చెప్పండి. అన్ని శ్లోకాలు మీరు 240 శ్లోకాలు రాశారు, దాన్ని వివరించండి. వాల్మీకి మహర్షి మనకి రామాయణాన్ని అందించారు, మా అందరికీ తెలుసు. ఆది కావ్యం అది, మొట్టమొదటి కవి ఆయన. అంతకుముందు వరకు లౌకికమైనటువంటి ఛందస్సు లేదు. మామూలుగా వేదిక ఛందస్సు ఉండేది తప్ప లౌకిక వాంగ్మయంలో ఛందస్సు ఉండేది కాదు. అది ప్రాకృతము ఇతర భాషల్లో మాట్లాడుకుంటూ ఉండేవారు ఎక్కువ మంది. సంస్కృతం మాట్లాడేవారు కూడా వచనంలా ఉండేది తప్ప శ్లోకాలలాగా ఒక ఛందస్సులో ఉండేది కాదు. సో వాల్మీకి మహర్షి ఒక
అనుకోని సమయంలో ఒక ఎక్స్ప్లోషన్ ఒకటి జరిగింది ఆయన మనసులో. ఒక బోయవాడు అన్యోన్యంగా ఉన్నటువంటి క్రౌంచ పక్షుల జంటలో ఒకదాన్ని కొట్టగానే ఆయన కోపం వచ్చింది. ధర్మాగ్రహం అది. ఎందుకు వచ్చింది ధర్మాగ్రహం అంటే ఆయన మనస్సు కరుణతో నిండిపోయింది. ఆ మగపక్షి కింద పడిపోతే ఆడపక్షి ఏడుస్తూ దాని చుట్టూ తిరుగుతూ ఉంటే అంతకుముందు ఎన్నోసార్లు చూశాడు ఆయన బోయవాడు పక్షులు కొట్టడం, ఎప్పుడు అనిపించలేదు. ఆ రోజు ఎందుకు అనిపించింది. మా నిషాద ప్రతిష్టాంతో మగవ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం అని ఒక్క గట్టిగా కేక పెట్టారు. మిథునంలో ఉన్నటువంటి క్రౌంచ పక్షుల దాంట్లో ఒకరిని కొట్టావు నువ్వు. ఆ మాట కూడా ఎంత సున్నితంగానో అన్నారు. నువ్వు మరణించుగాక అనలేదు, నువ్వు ఎక్కువ కాలం ప్రతిష్టని పొందకుండుగాక. సున్నిత శాపం అంత సున్నితంగా తిట్టారు. ఆ మాత్రం తిట్టుగా ఆయన మనసు కరిగిపోయి చిచ్చి ఇలా మాట్లాడేనేమిటి, నేను ఇంత దారుణంగా ఎప్పుడు మాట్లాడలేదే, నేను తప్పు కదా ఇది, ఇలా మాట్లాడచ్చు అసలు, ఏమైంది నాకు అని చెప్పి ఆయనలో ఆయనే కుమిలిపోతూ వెనకాల శిష్యులు మాత్రం ఆయన చెప్పిన శ్లోకాన్ని పాడుతూ ఉన్నారు. భలే ఉంది తంత్రీలయ సమన్వితం, అక్షరాలు పొందిక అది భలే ఉంది, ఇది గొప్పగా ఉంది అనుకుంటే అది అనుష్ఠుప్ ఛందస్సు. అది అనుష్ఠుప్ ఛందస్సులో వచ్చింది. 4 పాదాలు ఉంటాయి, పాదానికి 8 అక్షరాలు ఉంటాయి. తెలియకుండా వచ్చింది అది. రాగానే ఆయన ఆలోచిస్తూ ఉండగానే బ్రహ్మగారు ప్రత్యక్షం అయిపోయారు. ప్రత్యక్షం అయిపోయి నువ్వే అలా బాధపడకు, మత్ఛందాదేవ, సరస్వతీదేవి వచ్చి నీ నాలుక మీద కూర్చుని పలికించింది నీ చేత ఆ మాట, మానిషాద ప్రతిష్టాం మగమ శాశ్వతీ సమాహ అని. కాబట్టి నువ్వు ఏదైతే నారదుల ద్వారా ఉపదేశంగా విన్నావో కథని, రామకథని, ఇటువంటి ఛందస్సులో నువ్వు మొత్తం లోకానికి అందరికీ అందజేయి. అలా చేసేటప్పుడు ప్రతి పాత్ర యొక్క మనసులో ఉన్నది, అది అనుకున్నది, అనుకుంటున్నది, అనుకోబోయేది అన్నీ కూడా నీకు తెలిసిపోతాయి. కాబట్టి నీ కళ్ళ ముందు యథార్థంగా కనపడబోతుంది. నీ నోటంపటి అబద్ధం అనేది రాదు. కాబట్టి నువ్వు అటువంటి కురు రామకథాం, ఆ రామకథను నువ్వు రాయవయ్యా అంటే ఆయన కూర్చొని రాశారు 24,000 శ్లోకాలు. రామాయణం ఒకసారి చదవకుండా మరణించాడు అంటే ఎవరైనా చాలా జాలిపడవలసినటువంటి విషయం. భారతదేశంలో పుట్టి ఈ గడ్డ మీద మనకి మహర్షి వాల్మీకి అందించినటువంటి రామాయణం అందులో ఏముందో తెలుసుకోకుండా చనిపోయామంటే ఒక జీవితం వేస్ట్ అయిపోయింది. జీవితం పాడు చేసుకుంటాడు, వృధా చేసేసుకుంటాడు. బహూనాం జన్మనాం అంతే. అది మామూలుగా వచ్చే లక్షణం కాదు కదా మానవ జన్మ రావడం అనేది. జన్మలు ఎత్తగా వస్తుంది మానవ జన్మ. మోక్షం పొందడానికి అర్హత ఉన్న జన్మ మానవ జన్మ. దేవతలకు కూడా లేదు అది. దేవతలకు మోక్షం పొందే అర్హత లేదు, బతికి ఉండడమే అన్నాడు. అలాంటిది మానవుడు అన్నవాడికి మోక్షం పొందే అర్హత ఉండి రామాయణాన్ని చదవకపోవడం దురదృష్టం. సరే, మొత్తానికి అలా రామాయణం చదువుతూ ఉండగా అక్కడక్కడ కొన్ని స్పార్క్లెంట్ శ్లోకాలు కనపడేవి. వాటి గురించి ఆలోచిస్తుంటే ఎంతో ఆనందం కలిగేది. వాటినిలో ఉన్న అందం ఇంత అంతా అని చెప్పడానికి వీలైనంత ఉండేది కొన్ని శ్లోకాలు. కాబట్టి వాటిని అందరికీ ఎవరికైనా అందిస్తే బాగుంటుంది. ఒకళ్ళకి చెప్పడం, ఒకళ్ళకి అందించడం అనేది ఏంటి, మనకి మనం చెప్పుకునేటువంటి ఒక శిక్షణ అది. సరే, మిత్రుల ప్రోద్బలంతో రాయడం మొదలెట్టాను. ఒక శ్లోకం తీసుకుని వారానికి వాల్మీకి శ్లోకం అని పెట్టి పేరు ఒక ఫేస్బుక్ గ్రూప్లో ఆ వారం అంతా ఒక శ్లోకం సరిపోతుంది. దాని గురించి చింతన చేయగలిగితే అలాగే ఆ శ్లోకం గురించి రాయడం మొదలెట్టాను. తర్వాత అవన్నీ ఇటు పోతుంటే వాటిని అన్నింటి పుస్తకంగా వేయాలనిపించింది. అలాగే చూసుకునేటప్పుడు 240 శ్లోకాలు పూర్తయ్యాయి. ఈ 240 సంఖ్య కూడా విశిష్టమైన సంఖ్య. 24,000 శ్లోకాలు వాల్మీకి రామాయణం రాస్తే అందులో 1% 240 శ్లోకాలు. అంటే ఆ 1% శ్లోకాలని కలిపి శ్రీరామరామం అనేటువంటి పేరుతో పుస్తకం ముద్రించడం జరిగింది. 3 వాల్యూమ్స్ పుస్తకం అది. 2 స్కాండలు ఒక వాల్యూమ్లో. అది ఒక మధురమైనటువంటి అనుభూతి. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారే దాని దగ్గరుండి ఆవిష్కరణ చేశారు, దానికి ముందు మాట రాశారు. పెద్దలు ఎందరో, పండితులు ఎందరో మంది కూడా వాటిని చూసి ఆ పుస్తకంలోని ఉన్నటువంటి వ్యవహారాన్ని, అంటే ద వే ఇట్ వాజ్ డెల్ట్, చాలా ఆనందపడి అది కంటిన్యూ చేయమన్నారు. అలాగే కంటిన్యూ చేసాం. దీనికి మీరు శ్రీరామ రామం అనే పేరు ఏమిటి? ఆరామం అంటే నివాసన స్థలం లేదా తోట అని అర్థం అండి. ఓకే. శ్రీరామ రామం అంటే శ్రీరాముని యొక్క ఆరామం. ఆయన అక్కడ ఉన్నారు అని. బాగుంది. మా ఇంటి పేరు కూడా, ఇంటికి పెట్టుకున్న పేరు కూడా శ్రీరామారామం. ఓకే. ఇక్కడే శ్రీరాముడు ఉన్నాడు.
అంటే ఇల్లు శ్రీరాముడి కోసం కట్టే అందులో మేము ఉంటున్నాం. ఆయన కూడా ఆయన అక్కడ తిరుగుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటారు. ఒక చిన్న చోటు మనకు కూడా ఇచ్చాడు కాబట్టి మనం కూడా అందులో ఉంటాం. అందులో ఉంటాం. చాలా గొప్ప అదే ఆలోచన అది. అవునవును. శ్రీరామారామానికి మధురపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు మా ఇంటికి ఒకసారి వచ్చినప్పుడు మంచి వ్యాఖ్యానం చెప్పారు. శ్రీరామారామం అంటే కేవలం రాముడు తిరిగేటువంటి చోటు కాదండి అన్నారు. అంటే చూశాను ఇలా ఏంటి మాస్టర్ అని. అంటే శ్రీ అంటే విషం అని అర్థం, శ్రీరామము అంటే శ్రీ యందు రమించువాడు పరమేశ్వరుడు అని అర్థం, పరమేశ్వరుడి యొక్క ఆరామం అండి ఇది అన్నారు. ఇంతకంటే ఏం కావాలి? ఆహా అన్నాను. శ్రీతి రాధాయాశ్చ ప్రథమం నామ. రాధమ్మకి శ్రీ అనేది మొదటి పేరు. అటువంటి రాధమ్మ యందు రమించేటువంటి వాడు శ్రీరామ ఈజ్ ఈక్వల్ టు కృష్ణ. సో కృష్ణుడి యొక్క ఆరామం అండి ఇది అన్నారు. ఎన్ని అర్థాలండి ఇందులో నిజంగా. చాలా భాష మీద పట్టున్న వాళ్ళకి కనపడిపోతాయి అలా అందాలు అందరూ కనిపిస్తాయండి. అవి కావాలని చేసి పెట్టుకుని కూరిస్తే వచ్చేటువంటివి కాదు, ఆల్రెడీ నిక్షిప్తంగా ఉన్నాయి. వాటిని తెలుసుకోవటమే ఈ ప్రయాణం అండి. మహర్షి వాక్కు అలా ఉంటుంది. అవును నిజంగా. ఆ శ్రీరామారామం అని మా పేరు ముందు స్ఫురింపజేసి మా ఇంటికి పెట్టుకునేలా చేసిన వారు బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారు. వారు అయోధ్యలో రామాయణం చెప్తున్నప్పుడు నేను ఫోన్ చేసి అడిగాను, మా ఇంటికి ఒక మంచి పేరు చెప్పండి గురువుగారు. అప్పుడు వెంటనే ఆయన అన్నారు శ్రీరామారామం. శ్రీరాముడే చెప్పేశాడు మీకు ఆ పేరు. అయోధ్య నుంచి వచ్చిందంటే ఇక్కడికి చాలా గొప్ప విశేషం అండి. ఆ పేరే ఆ పుస్తకానికి కూడా పెట్టాం. పుస్తకానికి శ్రీరామారామం అనే పేరు. శ్రీరామరామం. ఇప్పుడు ఇందులో 240 శ్లోకాలు ఉన్నాయి. ఇంకా మిగిలిన వాటి మీద కూడా వర్క్ చేస్తున్నారా మీరు? రాయడం జరుగుతోంది కొన్ని శ్లోకాల మీద, కానీ అన్ని శ్లోకాల్లోనూ అంతంత వివరించవలసిన అవసరం ఉండకపోవచ్చు. కొన్ని శ్లోకాలు మంత్రభూతమైనటువంటి శ్లోకాలు ఉంటాయి, కొన్ని శ్లోకాల్లో అంత మంత్రభూతమైనటువంటి అర్థం వివరించవలసిన అవసరం ఉండదు. ఉదాహరణకి రామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరుతుంటే లక్ష్మణస్వామి వెళ్ళి సుమిత్రకి దండం పెడతాడు పాదాలకి. ఆయన వెళ్ళక్కర్లేదు అసలు, ఆయన వెళ్ళమని ఎవరు అడగలేదు, సీతమ్మని అడగలేదు, రాముడు ఒక్కడే వెళ్ళాలని అడిగింది ఆవిడ కైకమ్మ. కానీ నువ్వు విడిచి నేను ఉండలేను కాబట్టి నేను వచ్చేస్తాను. నీళ్ళలోంచి పడేసిన చేప ఎలా ఉంటుందో నా పరిస్థితి అలాంటిది, నేను వచ్చేస్తానన్నాడు లక్ష్మణస్వామి. రాములు గారు వద్దన్నారు. సరే పెద్ద ఆర్గ్యుమెంట్ అయ్యింది. ఎంత అందంగా మాట్లాడుకుంటారు సీతారాములు అక్కడ. సీతమ్మ ఇంక ఒప్పేసుకుంటుందేమో రాముడి మాట, నేను రాననేస్తుందేమో పోనీ ఆవిడ అని భయం వేస్తుంది రామచంద్రమూర్తికి ఒకసారి. వెంటనే ఆవిడ సంబోధిస్తాడు. ఆ సంబోధనలోనే సీతమ్మ నువ్వు ఇంకా కోపం తెచ్చుకుని రావడం మానేస్తాననుకో, ఇంకా వస్తాననే కంటిన్యూ చేసుమా, వస్తాననే అడుగుతూ ఉండు అనేటువంటి అర్థం వచ్చేలాంటి సంబోధన చేస్తారు. వాల్మీకి మహర్షి చేత చెప్పించింది. రాములు సీతమ్మతో అలా మాట్లాడతారు. అప్పుడు మళ్ళీ ఆవిడ నేను వస్తాను మళ్ళీ అంటూ ఉంటుంది. సరే వాడిద్దరికీ అర్థమయ్యేలా మాట్లాడుకుంటారు. కోడ్ లాంగ్వేజ్లో శ్లోకాలు అనేక. మొత్తానికి ఆయన ఒప్పుకున్నాక లక్ష్మణస్వామి అడుగుతారు ఎవరిని తీసుకెళ్ళినంటే గొడవ, కానీ ఒకళ్ళని తీసుకెళ్తున్నప్పుడు రెండో వాళ్ళని తీసుకెళ్ళడంలో తప్పే ఉంది, అందుకని నేను వస్తాను. సరే లక్ష్మణస్వామి కూడా సామాన్లు సర్దుకురమ్మంటే తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పొస్తాను. వెళ్తే ఆవిడ అద్భుతమైన మాట చెప్తుంది. ఇటువంటి శ్లోకాలు వీటికి పెద్ద చరిత్ర ఉంటుంది. ఈ రామాయణం చదివే రోజుల్లో వరరుచి అనేటువంటి ఒక మహాపండితుడు, ఆయనకి రాజుగారు ఒకసారి దండోర వేయించారు. 24,000 రామాయణ శ్లోకంలో అత్యుత్తమమైన శ్లోకం ఏదో చెప్పిన వాడికి బహుమానం అని. ఎవరు రాలేకపోతున్నారు. 24,000 శ్లోకాలు ఏది పడితే అదే బాగుంది, దానికన్నా ఇది బాగుంది, దీనికన్నా అది బాగుంది ఎలా చెప్పగలుగుతారు? చెప్పలేకపోతున్నారు. చెప్పి రాజుగారిని మెప్పించాలి. అవును ఇదే ఉత్తమమైన శ్లోకం, ఇంకోటి శ్లోకం, దీని అంత ఉత్తమమైన శ్లోకం ఇంకోటి లేదని చెప్పించాలి. సరే వరవసరి పిలిచారు, అడిగారు చెప్పాలయ్యా నువ్వు ఆలోచించి చెప్పు, లేకపోతే జాగ్రత్త నీ తల తీసేస్తాను అన్న లెవెల్లో మాట్లాడతాడు ఆయన. సరే ఈయనకి తట్టదు. ఒక చెట్టు కింద కూర్చుంటాడు. కూర్చుంటే పైన 2 పిశాచాలు ఉంటాయి, అవి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఏమని మాట్లాడు, ఒక పిశాచం అంటుంది ఊరు చివరిలో పొలిమేరలో ఒక పాక ఉంది కదా, ఆ పాకలో ఒక ఆడపిల్ల పుట్టింది, ఆ ఆడపిల్లకి త్వరలో పెళ్లి కూడా చేస్తారు, ఎవరితో చేస్తారే అంటుంది. 24,000 శ్లోకాల రామాయణంలో అత్యుత్తమైన శ్లోకం ఏదో కూడా తెలియని మూర్ఖుడు ఎవడో ఉంటాడు, వాడిని ఇచ్చి చేస్తారు అంటే అదేమిటి? 24,000 శ్లోకాలు ఉత్తమమైన శ్లోకం నీకు తెలుసా? తెలిసే చెప్పు అంటుంది రెండో పిశాచం. తెలుసు, సుమిత్ర చెప్పింది లక్ష్మణుడితోటి, అది అత్యుత్తమమైన శ్లోకం.
అబ్బా. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం. ఇది ఆవిడ చెప్పిన మాట. లక్ష్మణ, నువ్వు రాముడితో వెళ్తున్నావు వనానికి, బాగానే ఉంది. కానీ ఎప్పుడైనా నీకు అక్కడ రాక్షసులు వాళ్ళందరూ ఉంటారు అడవుల్లో. దేవతలతో రాక్షసులకి సంగ్రామం జరిగినప్పుడు దేవతలకు సహాయం చేయడానికి మీ నాన్నగారు వెళ్ళేవారు, దశరథ మహారాజు. కాబట్టి నిన్ను కూడా రక్షించాలంటే రాక్షసుని చూడగానే నానా అని ఒక గట్టిగా అరుస్తావు నువ్వు. మీ నాన్న దగ్గర ఉన్నాడు, కంగారు పడుకో. రామం దశరథం విద్ధి. రాముడే దశరథుడు అనుకోవయ్యా. అబ్బా. ఎప్పుడైనా ముళ్ళు గుచ్చుకోవచ్చు, రాయి తగిలి తుళ్ళి పడవచ్చు, అమ్మా అని ఒక కేక పెడతావు, నేను దగ్గర ఉండను. మాం విద్ధి జనకాత్మజాం. సీతమ్మనే తల్లి అనుకో. అయోధ్యలో ఉంటే ఎన్ని భోగాలు, ఎంత హాయిగా ఉంటుంది, ఈ అడవిలో పడ్డాను అనుకుంటావేమో. అయోధ్యాం అటవీం విద్ధి. అడవినే అయోధ్య అనుకో. ఇలా అనుకున్నావు అనుకో, గచ్చతాత యథా సుఖం. ఇప్పుడు నువ్వు హాయిగా వెళ్ళు రాముల వారి వెనకాల. ఎంత బాగా చెప్పిందండి. అసలు అసలు వెళ్ళటమే బాధ కదా ఆవిడ. కొడుకుని వదిలేసి వెళ్ళడం బాధ. అయినా ఆవిడ అలా చెప్పింది. ఆవిడ. దశరథ అనేటువంటి మాట ఉంది, అంటే 10 రథములు కలవాడు. అవును. సంస్కృతంలో దశ అనేటువంటి మాటకి పక్షి అని అర్థం. దశతి ఇది దశ, కొరికి తినేది అని అర్థం, అంటే పక్షి. దశరథుడు అంటే పక్షి రథుడు, అంటే గరుత్మంతుడి మీద ప్రయాణం చేసేటువంటి వాడు, అంటే విష్ణుమూర్తి. రామం దశరథం విద్ధి. ఓకే, రాముడే విష్ణుమూర్తి తెలుసుకో పాయింట్. మాం విద్ధి జనకాత్మజ. మా అనేటువంటి మాటకి లక్ష్మి అని అర్థం. మాధవుడు అంటే మా యొక్క ధవుడు, భర్త. అంటే విష్ణుమూర్తి. మాం విద్ధి జనకాత్మజాం. జనకాత్మజని మా అని తెలుసుకో, లక్ష్మి అని తెలుసుకో. విష్ణువు లక్ష్మి వాళ్ళిద్దరూ. అయోధ్యాం అటవీం విద్ధి. అడవిని అయోధ్య అనుకో. అయోధ్య అనేటువంటి మాటకి వైకుంఠము అని అర్థం. దేవానాం పూరయోధ్య అని వేద మంత్రం. దేవతల యొక్క పురమునకు అయోధ్య అని పేరు. వైకుంఠం అదే. ఇంతవరకు ఎన్ని యుద్ధాలు జరిగినా ఇంద్రుడు లోకాన్ని జయించారు, అన్ని జయించారు, కానీ వైకుంఠాన్ని ఎవరు జయించలేదు. అది జయింప శక్యము కానీ అపరాజిత అని పేరు దానికి. అయోధ్య యోద్ధం నశక్య. ఎవరు కూడా దానిలో యుద్ధం చేయలేదు. అడవిని అయ్యి వైకుంఠం అనుకో, రాముడిని విష్ణువు అనుకో, సీతమ్మ లక్ష్మి అనుకో. ఆయన వైకుంఠంలో ఉన్నట్టే. ఒక కొడుకుని దూరం పంపించేటప్పుడు వాడు క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను ఉపాయం తల్లి. నిజమే. నువ్వు అలా అనుకుంటే సుఖంగా వెళ్ళిపోతావు. కాబట్టి అలా అనుకుని నువ్వు ఆయన వెనకాల హాయిగా వెళ్ళి. ఎంత అందంగా చెప్తుంది, చాలా అందంగా చెప్పారు. అలా చెప్పే తల్లి ఎక్కడ ఉంటుంది? ఈ సంస్కృత రామాయణంలో ఇంత అందం, ఇంత అమృతం ఉంది అని చెప్పేసి మీకు అర్థమైంది. దాన్ని మీరు మళ్ళీ చాలా చిన్న ఉదాహరణ మీకు ఇచ్చింది. అలాంటి ఉదాహరణలు కోకొల్లలు. మొదటి శ్లోకం దగ్గర తపస్వాధ్యాయ నిరతం దగ్గర మొదలుపెట్టి వందల కొద్ది శ్లోకాల్లో ఇలాగా అర్థం మతాబాలో మందు కూరినట్టు కూరేశారు మహర్షి. అదే ఆ భాష నేర్చుకుంటే కానీ ఎవరికీ అర్థం కాదండి. అలాగే మీరు ఇంకా పుస్తకాలు రాశారు, వాటి గురించి వివరించండి. తర్వాత అప్పుడప్పుడు సంస్కృతంలో శ్లోకాలు రాయడం అలవాటు చేసుకున్నాను నేను. అంటే చాలా కాలం శ్లోకాలు రాయలేదు, నేర్చుకుని సంస్కృతం చదువుకుని ఆనందపడేవాడిని నాలో నేనే. కానీ మీరు శ్లోకాలు రాయగలరు, ప్రయత్నించండి అన్నారు ఒకసారి ధూళిపాళ మహాదేవమణి గారు. ఆయన అవధాన ప్రాచార్య, అవధానాలు చేసే ఫ్యాక్టరీ ఆయన. ఒక రకంగా చెప్పాలంటే ఆయన దగ్గర చదివిన ప్రతి విద్యార్థికి అవధానం అయిపోతాడు. అవధానాలు నేర్పిస్తారు ఆయన, అవధానాలు ఎలా చేయాలి. పద్యం రాయగలరు, రాయండి అన్నారు. నా వల్ల కాదండి, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు, నన్ను వదిలేయండి అన్నా. అలా కాదు, కూర్చోండి నేను చెప్తా కదా అని చెప్పి ఒకసారి కారులో వస్తుంటే ఎక్కడి నుంచో అంటే చిన్న చిన్న రూపకాలు వేయడం అలవాటు మాకు, సాహిత్య రూపకాలు. నేను శ్రీరాముడు గాను, ఆయన వాల్మీకి గాను, లేకపోతే ఒక కవిగానో వేయడం, రామసభ అని. అలాగే భువన విజయం చేసినప్పుడు నేను శ్రీకృష్ణదేవరాయలు, ఆయన అందులో నల్లసాని పెద్దన పాత్ర, వీటన్నిటికీ సంధానం చేసేవారు. మాకు మధుర భారతి వారు ఉండేవారు, మల్లాప్రేడ్ సీమనారాయణ మూర్తి గారు. ఆయన నారదుడి పాత్ర, తిమ్మరసు పాత్ర ఏదో చేసేవారు. రకరకాల సాహిత్య రూపకాలు వేసి తిరిగేవాళ్ళం.
పిలవడమే ఆలస్యం. వాళ్ళ అన్నీ ఏర్పాటు చేసేవాళ్ళు, కూర్చునే వాళ్ళు, వాటికి రిహార్సల్స్ ఏమి ఉండవు, డైరెక్ట్ వెళ్ళిపోవడమే. డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఎవరి పాత్ర వాళ్ళు మాట్లాడుతూ ఉండడమే అంతే. ప్రీ రిహార్సల్ కాదు అవేవి కూడా. ఒకటే సూత్రం ఏంటంటే అవతల వాడు ఇబ్బంది పెట్టేలాంటి మాటలు మాట్లాడకూడదు. వాడు చెప్పలేదు మనం అడిగి వాడిని ఇబ్బంది పెట్టేలా చేస్తే రసం దెబ్బతింటుంది. అవును. సో వాళ్ళకి దేనిలో పట్టుందో చూసుకుని ఆ వాటినే మనం ప్రశ్నిస్తూ ఉండాలి. అంటే 10 మంది చూస్తున్నటువంటి ప్రదర్శన కాబట్టి. అవును. సో ఆ రకంగా చాలా రక్తి కట్టేది. అలాగా రామసభ చేసాం, ఇంద్రసభ చేసాం, రామాయణ సభ చేసాం, రామాయణ కవులందరూ, శివకేశవ సభ చేసాం, శివ కవులు కొందరు, విష్ణు కవులు కొందరు, మధ్యలో నేను విష్ణుమూర్తిగానో లేదా పరబ్రహ్మంగానో ఉండి నారదుడితో సంభాషణ జరుగుతూ అందరితోటి. వీళ్ళందరూ సంస్కృత పండితులే. అందరూ సంస్కృతం. తెలుగు సంస్కృతాల్లో అందరూ కూడా అందరూ పండితుడు కానివాడి నేను ఒక్కనే నిజం చెప్పేసి. అయ్యో, దానికి మధ్యలో కూర్చోబెట్టి వాళ్ళు ఆనందించేవారు. సరే నాకు ఆనందంగానే ఉండేది. అలాగే చాలా కాలం గడిచాయి. అలాగా శ్లోకాలు రాయడం ఆయన అప్పుడు చెప్పారు కానీ నేను రాయలేకపోయాను. తర్వాత ఒకరోజు ఎందుకో వసంత తిలక శ్లోకం ఒకటి చదివితే దాని ఛందస్సు ఎలా ఉంటుందో ఒకసారి చూసి రాస్తుంటే వసంత తిలకలో శ్లోకం వచ్చేసింది. ఆశ్చర్యం వేసింది నాకే, ఇంత సులువుగా శ్లోకం రాయడం అనిపించింది. నిజంగా కూడా తెలుగు పద్యం రాయడం కన్నా సంస్కృత శ్లోకం రాయడం చాలా సులువు. కారణం ఏంటంటే తెలుగులో మీకు యతి, ప్రాస ఈ నియమాలు చాలా గట్టిగా ఉంటాయి. సంస్కృతంలో ప్రాస నియమం లేదు. యతి కూడా ఉంటుంది కానీ అంత ఖచ్చితంగా పట్టింపుగా ఉండదు యతి. కాబట్టి సంస్కృత శ్లోకం రాయడం తెలుగు పద్యం రాయడం కన్నా చాలా సులభం. కొత్త విషయం చెప్తున్నారు ఇప్పుడు అందరికీ. చాలా మంది భయపడిపోతారు సంస్కృతం అంటే. తెలుగు పద్యం రాయడంలో రిస్ట్రిక్షన్స్, నిబంధనలు సంస్కృత శ్లోకానికి లేవు. కాబట్టి రాయడం అంత కష్టపడక్కర్లేదు. ఆల్రెడీ సంస్కృతం వచ్చిన వాళ్ళకి, వచ్చిన వాళ్ళు ఏదైనా అంతే. తెలుగు పద్యం కూడా తెలుగు వచ్చిన వాళ్ళకే. అవుననుకోండి. అలాగా కొన్ని శ్లోకాలు రాయడం జరిగింది. వసంత తిలకాలే రాసేవాడిని అన్నీ. శ్రీరామ వసంతం అని పేరు పెట్టుకుని అలాగే 30, 40, 50 శ్లోకాలు అయిపోతున్నాయి. అప్పుడు సామవేదం వారు పిలిచి అన్నీ ఒకే ఛందస్సా, ఛందస్సు మార్చండి అన్నారు. ఓహో, ఛందస్సు మార్చి కూడా రాయగలనా నేను అనుకున్నా. ఇంకా తర్వాత కనపడిన ప్రతి ఛందస్సులోనూ రాసి, ఇంకా విజృంభణ, శార్దూలాలు కానీ, మత్తేఫాలు కానీ, మా మందాక్రాంత వృత్తాలు కానీ, మత్త కోకిలాలు కానీ రకరకాల వృత్తాల్లో రాశాను. అందులో పెద్ద ఛందస్సులు కూడా కొన్ని రాశాను. సగ్విణి అని, బృహన్మానిని అని. ఆ ఛందస్సులో రాముల మీద మాత్రమే, ఇంకా ఏ దేవత మీద రాయలేదు. అప్పుడు అన్ని రాముడి మీదైనా ఇంక దేవతలు లేరా అన్నారు కొందరు వచ్చి. మరి రాముడి మీద రాసినటువంటి 240 శ్లోకాలు, వాటికి నేనే వ్యాఖ్యానం కూడా రాసి పుస్తకం రాసి గురుగారి దగ్గర పెట్టి, దీనికైనా మంచి పేరు పెట్టండి గురుగారిని అడిగాను. రామగోద షణ్ముఖం గారు శ్లోకాభిరామం అని పేరు పెట్టారు. అన్ని శ్లోకాభిరామం మీద 240 శ్లోకాలతో పుస్తకం వచ్చింది. ఆ తర్వాత ఇతర దేవతల మీద రాసినటువంటి శ్లోకాలు అన్నీ కలిపి ఇంకొక ఇది సుమనో మంజరి అని. సుమనో మంజరి వేసినప్పుడే దానికి అనుబంధంగా నేను కథలు రాశాను కొన్ని. రాముల వారి మీద ఆధ్యాత్మికమైనటువంటి కథలు కొన్ని రాశాను. అవన్నీ ఋషిపీఠం పత్రికలు వాటిలో పడ్డాయి. ఆ కథలు, నేను రాసిన పాటలు, గేయాలు, రాముల వారి మీద రాసిన పాటలు, కేవలం రాముల వారి మీద ఒక్కడి మీద రాసేవాడిని పాటలు కూడా చాలా కాలం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒక 7 పాటలు పాడారు. ఆ పాటల సీడీ కూడా శ్రీరామారాం, చాలా సూపర్ హిట్ సాంగ్స్ అయ్యాయి అవన్నీ. ప్రైవేట్ సీడీ, ప్రైవేట్ ఆల్బమ్ శ్రీరామారాం. సో అలాగా అవన్నీ కలిపి 3వ పుస్తకం కింద వచ్చింది సుమనో మంజరి అని. సరే, ఇప్పుడు ఇక ఇంకొక పుస్తకం ఒకటి, బృహత్ కార్యక్రమం ఒకటి జరుగుతూ ఉంది. హనుమత్ నాటకం కూడా రాస్తున్నారు. హనుమన్ నాటకం బాగా చెప్పారు. ఇది బృహన్ నాటకం, 14 అంకాలు ఉన్నటువంటి పెద్ద నాటకం సంస్కృతంలో, చాలా పురాతనమైంది. అసలు ఇది ఒకటి ఉందని నిజంగా తెలియదు. మీ దాంట్లో నేను చూసే వరకు కూడా ఆయనే చెప్పారు హనుమంతుడే అని కూడా ఉంది. హనుమంతుడే రాశారు ఈ నాటకం అని ప్రతీతి. ఆ రోజుల్లో రామాయణం అంతా అయిపోయిన తర్వాత హనుమస్వామి ఒంటి మీద తిరుగుతూ ఉండేవారు అయోధ్య నగరంలో. హనుమంతుడు చిరంజీవి కదా, తిరుగుతుంటే ఆయనకి రామాయణం నేను రాయొచ్చు కదా అని శిలల మీద కూర్చొని రాసేవారట. రాసి ఒకరోజు వాల్మీకి మహర్షి దగ్గరికి పట్టుకెళ్ళారు ఆయన శ్లోకం.
నేను రామాయణం రాశానయ్యా, ఇదిగో చూడు ఎలా ఉందో చూడు, ఒక శ్లోకం పట్టుకొచ్చానని. వాల్మీకి మహర్షి ఇలా చూసి ఆశ్చర్యపోయి ఆయన వెక్కి వెక్కి ఏడ్చేశాట. నువ్వు ఇంత బాగా రాసేసావు రామాయణం, ఇంకా నా రామాయణాన్ని ఎవరు చదవరయ్యా, అయిపోయింది నాకు, నేను చేసిన కృషి అంతా వృధా అయిపోయింది, ఇంక రేపటి నుంచి అందరూ నువ్వు రాసిన రామాయణమే చదువుతారు, నాది ఎవరు పట్టించుకోరు అని బాధపడ్డారు. అంత బాగుంది ఈ శ్లోకం అని. వెంటనే హనుమస్వామి అలా అంటావు, అంత బాగున్నాయా అన్నాడు. అవునన్నాడు. అయితే నాకు వద్దు ఈ రామాయణం అని చెప్పి ఆ రాసిన రాళ్ళన్నీ సముద్రంలో విసిరేశారు హనుమస్వామి. నీ రామాయణమే ఉండాలా, నాది కాదయ్యా, నీ అంత భక్తుడు నువ్వు బాగా రాసావు, నా రామాయణం ఉండకూడదు, నీ రామాయణమే ఉండాలి. భోజరాజు గారి ఆస్థానంలో ఒకసారి ఒక చేపలు పట్టేవాడు చేపలు పడుతూ ఉంటే వాడికి ఒక రాయి దొరికి, ఆ రాయి పట్టుకొచ్చాడు. దీని మీద ఏవో ఉన్నాయండి, ఇదేమిటో మాకు తెలియటం లేదని. దాని మీద ఏం రాస్తుందో ఎవరికి తెలియలే. చివరి కాళిదాసు అందడాన్ని చూపించారు. బాబు ఏంటరా బాబు దీని సంగతి చెప్పుకొని. ఆయన చూసి చదివి అర్థం చేసుకొని, ఇది రామాయణ శ్లోకం, ఇది ఈ రాయి మీకు ఎక్కడ దొరికింది అన్నారు. పలానా చోట అంత దూరం వెళ్ళాక దొరికింది అన్నారు. మళ్ళీ పదండి అని చెప్పి బోళ్ళు పడవలు వేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ గజయితగాళ్ళని పంపించి లోపలికి తీయించి ఎన్ని రాళ్ళు దొరికితే అన్ని రాళ్ళు బయటికి పట్టుకొచ్చి అవన్నీ ఒక చోట పేర్చి జాగ్రత్తగా చూస్తే అది ఒక రామాయణ రూపంలో తయారైంది, హనుమద్ రామాయణం. దానికే హనుమన్ నాటకం అని పేరు, నాటక రూపంలో ఉంటుంది అది రామాయణం. హనుమత్ స్వామి సాక్షాత్తుగా రాశారు అనేటువంటి ప్రతీతి. మిశ్రా అని, దామోదర మిశ్రా అని ఒక ఆయన తర్వాత దాన్ని సంకలనం చేసి ఒక రూపాన్ని దాన్ని తీసుకొచ్చారంటారు. ఈ నాటకానికి సరి అయినటువంటి వ్యాఖ్యానం ఇంతవరకు లేదు, తెలుగులో పెద్దగా ఎక్కువ మంది పట్టించుకున్నట్లేదు. ఉత్తర భారతదేశంలో కొంతమంది ఈ నాటకం గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ ఇందులో శ్లోకాలన్నీ కూడా ప్రమాణమైనటువంటి గ్రంథాలు ఉదాహరించబడ్డాయి. ఛందస్సు వాటి గురించి చెప్పే చోట్ల కానీ, సాహిత్యం గురించి ఉన్నటువంటి పెద్ద పెద్ద పుస్తకాల్లో కానీ ఉదాహరణ చెప్పాలి అంటే ఇందులో శ్లోకాలు కొన్ని ఉదాహరించడం జరిగింది. అంటే ఇది బాగా పురాతనమైంది, బాగా ప్రసిద్ధి చెందినది అని మనం అనుకోవాల్సి ఉంటుంది. అంటే అప్పుడు అందరికీ తెలిసి ఉండాలి. తెలుగు లిపిలో కూడా లేదు ఇంతవరకు. అవును. దాన్ని తెలుగు లిపిలోకి మార్చి దానికి ఒక చిన్న వ్యాఖ్యానం రాయడం జరిగింది, పూర్తయింది. అతి త్వరలో అది కూడా ప్రింట్ అయ్యి బయటికి రావాల్సి ఉంది. ఇది మీ ద్వారానే తెలుస్తుంది. హనుమాన్ నాటకం అనేది ఎక్కడ ఎప్పుడో నేను నాకు తెలిసి, నాకు చిన్నదనుకోండి, నాకున్న పరిధి, అందులో నేను ఇప్పుడు విన్నాను అంటే ఎక్కడ అసలు నేను వినలేదు ఇవ్వరు. అలాంటి మీ నుంచే బయటకు వస్తుంది. హనుమాన్ నాటకంలో కొన్ని అవాల్మీకమైనటువంటి వ్యవహారాలు ఉంటాయని చెప్తున్నాను. అంటే వాల్మీకంలో లేనటువంటి వ్యవహారాలు, అవి కొంచెం నాటకీయత కోసం, దాంట్లో కొంచెం డ్రామటైజేషన్ కోసం తయారు చేసినటువంటి నాటకాలు. ఉదాహరణకి ఇందాక మనం అనుకుంటున్నట్టు హనుమస్వామి సంజీవ పర్వతం తెస్తూ కిందకి చూస్తాడు. నంది గ్రామం దగ్గర భరతుడు అక్కడ ఉంటాడు. వెంటనే పర్వతం పట్టుకు దిగుతాడు. దిగి క్షేమంగా ఉన్నావా అని అడుగుతాడు. అక్కడ తొందరగా లక్ష్మణస్వామిని మోర్చరించి తేవలసిన సమయం ఉంది. అవును. కానీ ఈయన ఎంత వేగంగా వచ్చేసాడంటే అనుకున్న సమయం కన్నా చాలా ముందు వచ్చేసాడు. కాబట్టి కాసేపు ఆగి వెళ్దాంలే అని నందిగ్రామం దగ్గర దిగుతాడు. ఇప్పుడు భరతుడు ఎవరయ్యా ఈ కోతి ఏంటని అడిగితే, నేను రామరావణ యుద్ధం జరుగుతుంది అక్కడ, లక్ష్మణస్వామి మోర్చిపోయారు, దానికోసం పట్టుకెళ్తానంటే ఆశ్చర్యపోతాడు భరతుడు. నా మొత్తం సైన్యం తీసుకుని నేను కూడా వస్తాను, రాముల వారికి సాయం చేయాలి, నువ్వు ఒక్కడివి ఏంటే ఇక్కడ, అయినా నువ్వు ఇక్కడి నుంచి అక్కడ దాకా ఎంతసేపు పడతావు, నువ్వు త్వరగా వెళ్ళలేవు, నా ధనుస్సుని వెనక్కబెడుతున్నాను, నా బాణం మీద కూర్చో, నా బాణం ములుకు మీద నీ సంజీవ పర్వతాన్ని బట్టి నువ్వు కూర్చో, నేను బాణం వేస్తాను, నువ్వు వెళ్ళే వేగం కన్నా వెంటనే ఆ యుద్ధభూమిలో దింపేస్తుందని చెప్తాడు భరతుడు. ఆయన యొక్క పరాక్రమం ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఇలాంటి సన్నివేశం ఒకటి రెండు ఉంటాయి, అంటే మంచి రసరమ్యంగా ఉంటాయి, కానీ వాల్మీకంలో ఉండవు. సాధారణంగా ఏంటంటే పరమ ప్రమాణమైనది వాల్మీకి రామాయణమే, అందులో సందేహమేం లేదు. మీరు ఇంత రామాయణాన్ని రాశారు, సీతారాములు వారి మధ్యలో జరిగిన సంభాషణ ఉంటుంది, అది చాలా రమణీయంగా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. ఒక్క సంభాషణ మీరు చెప్పండి. చాలా మంచి ప్రశ్న అడిగారండి. దీన్ని తక్కువ కాలంలో చెప్పడం అయితే అంత కుదిరేటువంటి వ్యవహారం కాదు. కానీ సీతారాముల సంభాషణలో కొన్ని అందమైనటువంటి శ్లోకాలు ఉంటాయండి. అది కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకున్నారని వాళ్ళు అనుకుంటాను నేను. మా ఆవిడ మాట్లాడింది ఆయనకే అర్థమవుతుంది, ఆయన మాట్లాడింది ఆవిడకే అర్థమవుతుంది, తగ్గిన వాళ్ళు ఎవరికీ అర్థం అవ్వదు. ఆవిడ అంటుంది తీసుకెళ్ళి ఉంది, ఆయన తీసుకెళ్ళి అన్నాడు. చివరికి ఆవిడ ఉంది, నువ్వు తీసుకెళ్ళేది ఏమిటో నేను వెళ్ళిపోతాను. అగ్రతస్తే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్. నీకన్నా ముందు నేను వెళ్ళిపోతాను, గమిష్యామి తీసుకెళ్ళు కాదు, వెళ్ళిపోతున్నాను నేను.
నీకన్నా ముందు నేను వెళ్ళిపోతున్నాను, అగ్రతస్తే గమిషం, నీకంటే ముందు వెళ్ళిపోతున్నాను. ఏం చేస్తావు వెళ్ళిపోయి? మృద్నంతి కుశకంటకాన్, దారిలో అనేకమైనటువంటి ముళ్ళు కుశలు అవి ఉంటాయి. ఈ దర్భలు కత్తితో కొడవలతో కోస్తారు, కోసాయి మిగిలిపోయినవి భూమిలో ఉండిపోతాయి, చాలా షార్ప్గా ఉంటాయి. వాటి మీద అడుగేస్తే కన్నం దిప్పి రక్తం కారిపోతుంది. వాటన్నిటినీ నా పాదాలతోటి మెత్తబరుస్తాను నేను, నీకు ఇబ్బంది కలగకుండా. నేను వెళ్ళిన దారిలో నువ్వు అలా నడుచుకుంటూ వచ్చేయచ్చు హాయిగా, నీకు ఇంకేం పాదాలకి ఏమి ఇబ్బంది చేయగలదు. మృద్నంతి కుశకంటకాన్. ఆశ్చర్యంగా చూస్తారు రామచంద్రమూర్తి. 7 మల్లెలెత్తు రాకుమారి ఎప్పుడూ నేల మీద అడుగు కూడా పెట్టలేదు జనక మహారాజు గారి ఇంట్లో. మామగారు దశరథుడు అలాగే చూసుకున్నారు ఆవిడ. పెద్ద కోడలు అని చెప్పి ఆవిడకి అన్ని ఏర్పాట్లు చేశాడు ఆయన. ఆవిడ ఈ ముళ్ళ మీద రాళ్ల మీద తొక్కుకుంటూ వెళ్ళిపోతుందట, వెనకాల రాముల వారు నడిచి రావాలట. నిజంగా బాగుందిగా, చాలా రాముల వారికి అర్థమైంది. అంటే ఈవిడ ఆగదు, నాతో అగ్రతస్తే గమిష్యామి, నీకంటే ముందు వెళ్ళిపోతాను. ఎందుకో తెలుసా? మృద్నంతి కుశకంటకాన్. కుశము అనేటువంటి మాటకి కు అంటే భూమి అని అర్థం, కుశం అంటే భూమి అందరి శాంతి. ఓకే. కుశకంటకం ఆ శాంతినికి ముల్లులా అడ్డమవుతున్నవాడు, వాడిని మెత్తబరుస్తాను నేను. ఎంత గొప్ప అర్థం అండి. రావణాసురుని నేను నీవు చంపడానికి వీలైన వాడిగా చేస్తాను. ఎందుకు చేయాల్సి వస్తుంది అలాగా? దుర్మార్గుడైనా సరే వాడు బాగా తపస్సు అయితే వాడు చంపడం సులువు కాదు. రావణాసురుని సంహరించే సమయానికి రాముల వారి వయసు 42 సంవత్సరాలు. అప్పటికి మహావృద్ధుడు రావణాసురుడు. ఒక రకంగా చెప్పాలంటే 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు వాడు. రాముల వారు ఎంత తపస్సు చేసినా 42 ఏళ్ళు చేయగలరు. పోనీ చిన్న వయసులో చేయలేదనుకుంటే 30-35 ఏళ్ళు తపస్సు చేయగలరు. 30-32 ఏళ్ళు తపస్సు ఎక్కడ? 10,000 సంవత్సరాలు తపస్సు ఎక్కడ? కాబట్టి ఆయన చంపడం రాముల వారి వల్ల కాదు. ఎప్పుడు వీలవుతుంది? ఈయన తపస్సు పెరిగి వాడి తపస్సు తగ్గితే అప్పుడు వీలవుతుంది. ఈయన తపస్సు పెరగడం కోసం ఈయన అడవుల్లోకి వెళితే తాపస్సులందరూ వాళ్ళ తపస్సులు దారిపోస్తారు ఆయనకి. ఈయన తపస్సు పెరగడం మొదలైంది, సరిపోలేదు. 1 సంవత్సరం కాలం పాటు ఒంటరిగా నేనుండి తపస్సు చేసి ఆ తపస్సు నేను దారిపోస్తాను. ఎక్కడ? అశోకవనంలో కూర్చొని సీతమ్మ వారు ఆవిడ తపస్సు దారిపోస్తుంది. సరిపోలే. అప్పటికి అగస్త్య మహర్షి దిగారు, ఆయన తపస్సు దారిపోస్తారు. ఆదిత్య హృదయం రూపం చివరిది. అవును. అప్పుడు త్రాసిలో ఉంది. రాముల వారి తపస్సు ఎక్కువైంది, అప్పుడు చంపగలిగారు. ఎంత నిగూఢమైన అర్థం అండి ఇది. మామూలుగా మరి ఆ అడవుల్లోకి వెళ్ళారంటే ఊరికే వెళ్ళారా? అవును. ఈ తపస్సులన్నీ ప్రౌధి చేసుకోవడం కోసం వెళ్ళారు. వాళ్ళందరినీ రక్షిస్తూనే వాళ్ళ తపస్సులన్నీ దారిపోస్తుంటే వాటి అన్నింటినీ స్వీకరించి ఆయన తపస్సు పెరిగి, లేకపోతే అంత తపస్సు చేసిన వాడిని సంహరించడం కష్టం చాలా కష్టం. అంటే ఇప్పుడు స్వామి లంక నుంచి చూసి అంతా వచ్చి రాముల వారితో చెప్పారట. ఏం చూసావా ఎక్కడని అడిగారు. అంటే ఇది వాల్మీకిలో ఉంది కానీ ఈ అర్థంలో లేదు. అక్కడ అందరూ తపస్సులండి, ఎక్కడ చూసినా యజ్ఞాలు యాగాలు భలే ఉంది, చాలా శ్రోత్రియమైనటువంటి వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ. అంటే రాముల వారు ధనుసు కింద పెట్టారట. ఇంకా గెలవలేము అలా అయితే వాళ్ళని. ఇంకేం గెలుస్తాం? మనం వెళ్ళి ఉపయోగం ఉంది. అంత తపస్సులు ధర్మాలు ఉన్న చోట తపస్సులు యాగాలు యజ్ఞాలు పుణ్యాలు, వాళ్ళు ఎలా గెలుస్తాం? వెంటనే ఆయన ఇవన్నీ ఉన్నాయి కానీ ధర్మం ఒకటే లోపించిందండి ఎక్కడ అన్నారు. వెంటనే ధనుసు అయితే మొదలు చాలు. అంటే ఎంత వేదాలు చదివినా, వేదాంగాలు చదివినా, తపస్సులు చేసినా, యజ్ఞాలు చేసినా అధర్మం ఒకటి ఉన్నట్లయితే మనిషి అధపాతాళానికి వెళ్తాడు. అతన్ని ఓడించడం సులువైపోతుంది. ఇది బేస్ చేసుకుని ఒక కథ రాశాను నేను. అది అంటే కల్పితం అనుకోండి, దానికి కొద్దిగా చిన్న బేసిస్ ఉంది కంబరామాయణం వాటిలో. నాకు చాలా నచ్చింది కథ. రాముల వారు అక్కడ సముద్ర తీరంలో విడిది చేశారు. యుద్ధానికి వెళ్ళడమే తర్వాయి ఆలోచిస్తున్నారు వీడిని ఎలాగ యుద్ధంలో గెలవాలా అని. వెంటనే నారద మహర్షి కిందకి దిగుతారు. మీరు నమస్కారం పెట్టి ఏమైనా యుద్ధానికి వెళ్ళిపోతున్నావా అన్నారు. వెళ్ళిపోతున్నాను అన్నారు. గెలుద్దామనే అన్నారు. అంత సులువు కాదయ్యా అన్నారు. మరి ఏం చేయాలన్నారు. హాటక గర్భ హవనం అని ఒక హవనం ఉంది, ఆ హవనం చేస్తే తప్ప గెలవలేవైంది, కాబట్టి నువ్వు ఆ హవనం చేసి అప్పుడు వెళ్ళు అని చెప్పి ఆయన మాయమైపోయాడు. ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోయాడు నారద మహర్షి. రాముల వారు ఎప్పుడూ అటువంటి హవనం వినలేదు.
అందరినీ కనుక్కున్నారు, ఈ హవనం ఏమిటి, ఎవరు చేయిస్తారు ఇది, దీనికి తెలిసిన వాళ్ళు ఎవరు అని. మొత్తం వెళ్ళండి అన్నారు, వెతకమన్నారు. ఎవరికి దొరకలేదు. చివరికి జాంబవంతుడు వచ్చి చెప్పాడు, ఈ హవనం తెలిసిన వాడు ఒక్కడే ఉన్నాడయ్యా సృష్టిలోనూ, ఆయన ఒక్కడే చేయించగలడు నీకు అని. అయితే పిలవండి, వాడిని పిలిపించి చేయిద్దామన్నారు. ఎవరు అతను అన్నాడు, రావణాసుడు ఒక్కడికే తెలుసయ్యా. నేను అదే అనుకున్నాను, రావణాసురుడు అంటారేమో మీరని. మరి వాడెలా చేయిస్తాడు? అభీష్టం ఏమిటి? రావణ సంహారం. పర్వాలేదు, నేను వెళ్ళి అడిగొస్తాను. జాంబవంతుడు వెళ్తాడు. రావణాసుడు మంచి భైరవలగంలో ఉన్నాడు. వెంటనే వెళ్ళగానే పరిగెత్తుకు వచ్చేసాడు. జాంబవంతుడు, మీరు వచ్చారా మా లంకలోకి, ఏం చేయగలను నేను మీకు అంటే, ఇలాగే రాముల వారికి ఒక హవనం చేయించి పెట్టాలి, నువ్వే బ్రహ్మగా కూర్చోవాలి, తప్పకుండా చేస్తాను. ఏమి హవనం అన్నాడు. అంటే పలానా హవనం అన్నాడు. ఏమిటి అభిష్టం ఏమిటి అన్నారు. నిన్ను సంహరించడమే అభిష్టం. అది చెప్పేశారు డైరెక్ట్. ఒక క్షణం ఆశ్చర్యపోయాడు రావణాసుడు. నన్ను సంహరించడం కోసం చేసే యాగం నేనే దగ్గర నుండి చేయించడమా, వెళ్దామా వద్దా ఇప్పుడు? వెంటనే తేరుకున్నాడు. నాకు తెలిసి ధర్మం ఫలానా వాడు వచ్చి అర్థించినప్పుడు నేను కాదనకూడదు, వెళ్ళవలసిందే, నేను చేయించవలసిందే, నేను వెళ్ళి వస్తాను. అయితే మీకు యాగానికి కావాల్సిన సామాన్లన్నీ, సంభారాలన్నీ రెడీ చేసి సిద్ధం చేసుకొని నేను వచ్చేస్తాను, కొన్ని మీరు తేలేరు, అది నేను తీసుకొస్తానండి అన్నారు. జాంబవంతుడు కోపం వచ్చింది. మేము తేలేను అంటూ ఏముంటాయా యాగానికి, ఈ సృష్టిలో ఎక్కడ ఏది చెప్పినా మా వాళ్ళు వెళ్ళి ఇట్టే పట్టుకొచ్చేస్తారు, అన్నీ మేము సిద్ధం చేస్తాను, నువ్వు వచ్చేసి నువ్వు ఖాళీ చేతులు ఉప్పుకుంటూ రా అన్నాడు. మీరు కొన్ని తేలేరు, నేను పట్టుకొస్తాను కదా, మీరు మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి అని చెప్పి ముహూర్తం కూడా ఆయనే పంచాంగం చూసి పెట్టేశాడు. మంచి ముహూర్తం, రాములు వారికి దివ్యమైనటువంటి విజయం కలిగే ముహూర్తం. వాళ్ళన్నీ సిద్ధం చేసి కూర్చున్నారు. పుష్పకంలో రావణాసుడు దిగాడు. ఆయన వెనకాల తలంచుకుని సీతమ్మతలు నడుచుకుంటూ వచ్చింది. వీడు పక్కన కూర్చోవాలి కాబట్టి రాముల వారి పక్కన ఆవిడ కూర్చోకుండా ఆయనకి యాగమే ఉపయోగం ఏంటయ్యా, దాని ఎలాగ అది విజయవంతం అవుతుంది, తీసుకొచ్చాను అదిగో పక్కన కూర్చోమని చెప్పి పక్కన కూర్చోబెట్టి యాగం చేయించేసి ఇక రాముల వారు 2 చేతులు నమస్కారం చేసి చాలా బాగా చేయించారు యాగం, నాకు అభిష్ట సిద్ధి కలుగుతుందని అనిపిస్తోంది, విజయీభవ అని ఆశీర్వదించారు పైగా యాగం అంతా అయిపోయాక. నీ గురుదక్షిణ ఇవ్వాలి, ఏమేమంటారు, నీకు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు నాకు ఇద్దువు కానీ నాకేమి ఇవ్వాలో నీకు తెలుసులే అని చెప్పి సీతను తీసుకుని మళ్ళీ పుష్పకంలో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే మండోదరి ఎదురొస్తుంది. దీని మొహం చూసి చేయించేశారా యాగం అంటుంది. చేయించేశానంటాడు. దిగ్విజయీ భవన్ దీవించి వచ్చానంట. ఆవిడ బౌరుని వెలిపిస్తుంది. ఇంత ధర్మం తెలిసినటువంటి వారు మీరు, ఇంత యజ్ఞ రాముల వారికి కూడా తెలియనటువంటి యజ్ఞం మీకు తెలిసి చేయించారు. అసలు రాముల వారు ఏ రకంగా గొప్ప మీకన్నా నాకు అర్థం అవటం లేదు అంటే, ఆయన ఒకసారి చిరునవ్వు నవ్వి, నువ్వే వెళ్ళి చూసుకో, ఎందుకో ఆయన గొప్పవాడో అర్థమవుతుంది వెళ్ళా. ఆవిడ బయలుదేరి రాముల వారు ఒక రాయి మీద కూర్చొని ఉంటారు. సూర్యాస్తమయ సమయం, పొడుగ్గా ఉంటాయి నీడలన్నీ. ఆవిడ లోపలికి వస్తుంటే ఆవిడ నీడ రాముల వారి పాదాల దగ్గర పడుతుంది. తుళ్ళిపడి లేస్తారు రాముల వారు. ఆ నీడకి 2 చేతులు ఎత్తి నమస్కారం పెడతారు. ఆశ్చర్యపోతుంది ఆవిడ. ఒక స్త్రీ నీడ కూడా తగిలినా నువ్వు కంగారు పడిపోయి లేచిపోయావే, నువ్వు ఎందుకు మహాత్ముడు, మా ఆయన ఎందుకు కాదో నాకు ఇప్పుడు అర్థమైందయ్యా. అసలు ఇంత గొప్ప చరిత్ర ఎంత గొప్ప కాదండి. ఇది జస్ట్ కల్పితం. అసలు ఈ ఊహ ఇలా ఉంటేనే అద్భుతంగా ఉంది కదా. నిజంగా రావణాసురుడు వచ్చి వీరి చేత చేయించటం, ఇవన్నీ ధార్మిక లక్షణాలే అనక కదండి అవి. అంటే రావణాసురుడిని గొప్ప చేసేయడం, రావణాసురుడు చేయడం ఉద్దేశం కాదు. ఇన్ని సుగుణాలు ఉన్నా కూడా మనిషి ఎలా పతనం అయిపోకుండా చూపిస్తుంది అది అతని యొక్క ప్రవర్తన. ఆ శ్రీలౌల్యం, పరదారాపహరణం అనేది, పరదారాపహరణం చేశాడనే దానికి కూడా ఆయన సపోర్ట్ చేస్తూ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ కాశ్మీర్లో శ్రీనగర్లో ఒక గుడి ఉంది, ఖీర్ భవానీ అంటారు. ఖీర్ భవానీ ఖీర్ భవానీ గుడి దగ్గర క్షేత్ర ఇది మహాత్సంతో రాసి ఉంటుంది. అందులో ఏముందంటే, నేను వెళ్ళిన కొన్నాళ్ళు అక్కడ చూశాను. రావణాసురుడికి ఈ కైలాసాన్ని కుదిపేసినప్పుడు బలానికి మెచ్చాను, ఏం కావాలో కోరుకోమంటాడు శివపరమాత్మ. పార్వతి కావాలంటాడు, తీసుకుపోంటాడు ఆయన. పార్వతి కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది, నన్ను అలా ఇచ్చేస్తానని వాడికి అంటాడు. ఏం చేయమంటావు, వాడు చేసిన తపస్సు అటువంటిది, వాడికి ఉన్న ఈ దానికి ఇవ్వక తప్పదు అంటాడు.
అంటే ఒక రౌడీ అయినా పరీక్ష బాగా రాస్తే మార్కులు ఇచ్చి తీరాలి కదా. ఇవ్వాలి కదా. నువ్వు రౌడీవి కాబట్టి నీకు 0 పెట్టేసాను అనడానికి లేదు. పరీక్షలో ఏం రాశాడో దాన్ని బట్టి ఉంటుంది. అవును. వాడు ఎంత చెడ్డవాడైనా వాడు చేసిన తపస్సు అంత గొప్పది కాబట్టి దానికి ఫలితం వచ్చి తీరాలి. అందుకే బ్రహ్మగారు వచ్చి నువ్వు ఏ వరం కోరితే ఆ వరం ఇచ్చేసాడు ఆయన. అవును. నువ్వు దుర్మార్గుడివి, నీకు వరం ఇవ్వలేని అనలేదు ఆయన. అవును. కాబట్టి నువ్వు వెళ్ళాల్సిందే అంటాడు. సరే ఆవిడ వెళ్తుంది. ఆవిడ అశోకవనంలో కూర్చోబెట్టి 3 పూట్ల ఆవిడకి పూజలు చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉండి ఈ తక్కిన కొంచెం ఎప్పుడైతే గర్వం వచ్చిందో తక్కిన యజ్ఞయాగాదులన్నీ పాడు చేయడం అది మొదలెట్టాడో వాడి పుణ్యం తగ్గడం మొదలెడితే ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడానికి అక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ కైలాసానికి దింపేస్తానని చెప్పి ఒక కోతి ఎవరో మీరు అర్థం చేసుకోవచ్చు, ఆవిడ తీసుకుని వెళ్తూ ఉంటుంది. వెళ్తుంటే కిందకి చూస్తే కాశ్మీరం కనబడుతుంది. ఇక్కడ ఒకసారి దింపుతామంటున్నారు. అవును. అవును. ఆ కాశ్మీరంలో దిగింది ఆవిడ. అక్కడే క్షీర భవాని అని. ఆ రోజు నుంచి వీడికి నిద్ర పట్టదు. ఆవిడ లేదు, వెతుకుతాడు ఎక్కడుందా అని. సీతమ్మను చూస్తాడు, అచ్చు అలాగే కనబడుతుంది. పట్టుకొచ్చేస్తాడు ఆవిడ సీతాభరణం. అవును. పూజ చేసుకోవడం కోసం. అర్థమైంది. ఇదంతా కూడా వాల్మీకి కాదు, వాల్మీకి వ్యతిరేకంగా ఉంటుంది. కానీ అందమైనటువంటి సున్నితమైనటువంటి భావాలు కొన్ని ఉంటాయి. అలాగే కాటూరి పింగళి కవులని పెద్దలు పౌలస్య హృదయం అని ఒక చిన్న కావ్యఖండికి రాశారు. చాలా మధురంగా ఉంటుంది. రావణాసుడి యొక్క అంతరంగం. అందరూ ఆయన అంటాడు, నేను ఎక్కడున్నాడో చెప్పడం కోసం ఎన్నెన్ని అకార్యాలు చేశానయ్యా నీకు, నువ్వు గుర్తించవేంటి నన్ను, నేను ఇక్కడ ఉన్నానని. చివరికి నేను ఇక్కడ ఉన్నాను మహాప్రభు అని చెప్పడం కోసం సీతను తెచ్చి నా దగ్గర దాచుకున్నాను. అప్పటిదాకా నువ్వు నా దగ్గరికి రావాలని తెలియలేదే. అసలు వచ్చి నాతో యుద్ధం చేయొచ్చు కదా. 14 సంవత్సరాలు అడవికి వెళ్ళావు, పెళ్లి చేసుకుని శుభ్రంగా సంసారం చేసుకున్నావు 12 సంవత్సరాలు సీతమ్మతోటి. నేను గుర్తురాలే, దాన్ని సంహరించాలని తెలియదు నీకు. నిజమే కదా. అంత ప్రవోక్ చేయాల్సి వచ్చిందా నిన్ను. ఓకే. ఎంత క్రూరంగా మారిపోయానో నేను నిన్ను ప్రవోక్ చేయడం కోసం, నీ దృష్టిని ఆకర్షించడం కోసం. అస్సలు జాలి లేదయ్యా నీకు అంటాడు. అంటే ఇక్కడ నెగిటివిటీలో కూడా పాజిటివిటీని చూపించారు. దాన్ని నేను రాక్షసుడిగా మార్చేసుకున్నాను నీ అటెన్షన్ సంపాదించడం కోసం. అద్భుతమైన రచనలు నిజంగా. జయ విజయుడిగా ఆ జన్మ వదిలేసి వెంటనే మళ్ళీ వైకుంఠ ద్వారం దగ్గరికి వెళ్ళిపోవాలనే జయ విజయుడిలోని ఆ జీవ లక్షణం, అది జీవుని వేదన. అది వేదన, మళ్ళీ వెళ్ళిపోవాలి, రాముడు రావాలి, చంపేయాలి అని. అంతే కదా, ఆయన సాహిస్తే నేను వెళ్తారు. అంటే కవులు కూడా వారి వారి ఆలోచనని రకరకాలుగా పెట్టి ఏదైనా పాజిటివ్గానే చూపించారు. ఎంత నెగిటివిటీ ఉన్నా కూడా రావణాసుడు కూడా ఇటువంటి వాడు అయ్యి ఉండొచ్చు. జయ విజయుల యొక్క అంశతో వారి శాపానికి గురి రావణ, హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతభక్తులు అని 3 జన్మలు ఎత్తినట్టుగా మనకు ఉంది కాబట్టి మనకి కొంచెం క్లూ దొరికింది. ఇలా కూడా రాయొచ్చు, ఇలా కూడా ఆలోచించవచ్చు. అసలు నిజంగానే ఇప్పుడు రామాయణం మొదటి నుంచి మనం చదివితే రావణాసుడు ఎక్కడ కనబడతాడు? లాస్ట్లో కదా కనబడతాడు. ముందే అయోధ్య ఉన్నప్పుడు రావణాసుడు ఉన్నట్టు ఎక్కడ చూపించలేదు కదా. మనం రామాయణం గురించి చాలా మాట్లాడుకున్నాం, చాలా శ్లోకాలు వివరించారు. అలాగే మీరు లౌకికమైన కథలు కూడా ఏమన్నా రాశారా అండి? రాశానంటే కొన్ని రామాయణం బేస్డ్ కథలే నాకు ఎక్కువ సరదా. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరెవరు అని రాముల వారి గురించి ఒక కథ రాశాను. దశరథ మహారాజు ఆస్థానంలో జరిగిన చిన్న సరదా కథలాగా. అలాగే శబరితో ముఖాముఖి అని, లోకమాతతో లోకాభిరామాయణం అని, రామాయణాన్ని సీతమ్మ చెప్తున్నట్టుగా, లేదా శబరి చెప్తున్నట్టుగా, లేదా విశ్వామిత్రుడు చెప్తున్నట్టుగా, వాళ్ళ అంతరంగాలు వాళ్ళు చెప్తున్నట్టుగా కొన్ని రాయడం జరిగింది. లౌకికంగా కూడా కొన్ని కథలు రాయడం జరిగింది. అందులో వెంకన్న కన్న శివుడు అని ఒక కథ రాశారు. ఒక ఊళ్ళో ఒక పల్లెటూరు వాడు ఉంటాడు. వాడికి ఏదో భార్యతో పాటు ఏదో కంచి వెళితే అక్కడ ఒక చిన్న శివలింగం ఎవరో ఒక ఆయన చేతిలో పెట్టేస్తాడు. అది ఇంటికి పట్టుకొస్తాడు, గుడిసెలో పెట్టుకుంటాడు. అది వాడికి బాధ వేస్తుంది. అంత శివుడికి ఇంత చిన్న నా గుడిసెలో చోటు ఏం సరిపోతుంది, ఇరుగిరుగ్గా ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళ ఊళ్ళో మర్రి చెట్టు కింద పెట్టేస్తాడు. దాన్ని పెట్టేసి రోజు వెళ్ళి అక్కడ నీళ్లు కొని అభిషేకం చేయడం, దండం పెట్టుకుని రావడం, ఇదే వాడి పని. ఇలా వెళ్తుంటే ఓ రోజు వాడు శివుడికి నీళ్లు పోసి కడిచి విభూతి రాస్తుంటే దాని మీద చిన్న పగులు కనపడుతుంది. గుండె ఆగిపోతుంది. శివుడికి పగులు వచ్చిందంటే ఇంకా పనికిరాదు అది అర్చనకి. ఎలాగా ఎవరికి చెప్పినా నడిదిడతారు ఇప్పుడు అని చెప్పి నిద్ర పట్టదు. శివుడు ఇంక వెళ్ళిపోతాడేమో నాదే అంటే వాడి భార్య చనిపోయాక వాడికి అప్పటికే వృద్ధుడైపోయి అంటాడు,
వాడికి మాటలన్నీ శివుడితోటే, కథలన్నీ శివుడితోటే, లోకాభిరామాయణ శివుడితోటే. ఎలాగ ఇప్పుడు నా శివుడు వెళ్ళిపోతాడేమో అని బాధపడుతూ ఉంటాడు. పక్క ఊళ్ళో ఒక ప్రతిష్ఠ జరుగుతుంది వేరేదేదో. అప్పుడు పెద్ద శిల్పి వస్తాడు కంచి నుంచి. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఒకసారి మా ఇది చూడాలి మీరని. ఆయన వచ్చి, నీ రాయి పగిలిందంటావు అంతేగా అంటాడు. రాయి కాదు బాబయ్య, శివుడిదియా అంటాడు. అదే లేవయ్యా నేను వచ్చి చూస్తానులే అంటాడు. వచ్చి చూస్తాడు. చూసి, రాళ్ళు 3 రకాలుగా ఉంటాయ్యా. రాళ్ళు తింటారు ఏంటి బాబయ్య, మా శివుడు బాబయ్య. అదే లేవయ్యా నీ శివుడిలే అని చెప్పి, అప్పుడప్పుడు పగుళ్ళు వస్తూ ఉంటాయి వీటికి, నీది ఇంకా పనికిరాదు, వేరే కొత్త శివలింగం పెట్టాలి అంటాడు. ఈ రాయి తీసేద్దామని. మరి రాయి అంటారేంటి బాబాయ్, నా శివుడు బాబాయ్. సరే తీసేద్దాంలే, నేను ఇంకోటి దగ్గర చేయించి పట్టుకొచ్చి నీకు ఇస్తానులే, పెట్టుకుంది కానీ అంటాడు. వెళ్ళిపోతాడు. వీడికి నిద్ర పట్టదు. ఆ రోజు రాత్రి 102, 103 జ్వరం, ఉడికిపోతూ ఉంటాడు. పెద్ద తుఫాను, గాలివాన. శివుడు ఏమైపోతాడు అక్కడ కైలాసంలో శివుడు ఈ తాండవానికి సమయం అవుతూ ఉంటుంది. అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉంటారు అందరూ కలిసి. ఒకళ్ళు తిలకం దిద్దేవాళ్ళు, ఒకళ్ళు ఇచ్చేసేవాళ్ళు, ఒకళ్ళు పాదాలకి లత్తుకు రాసేవాళ్ళు. ఆవిడ కూడా మరి ఆహార్యం సరిగ్గా ఉండాలి. ఆవిడ లాస్యం చేయడానికి వెళ్ళారు. వెళ్తూ ఉంటే ఆవిడ పాదం తీసుకుని మువ్వలు ఆవిడే తొడుక్కుంటుంది ఎడంకాలకి. కుడికాయలకి ఎవరో దొరికేస్తారు కానీ ఎడంకాలకి ఆవిడ దొరుకుతుంది, ఎందుకంటే అది ఆవిడది. అవును, అర్ధనారీశ్వరుల్లో. సో ఆవిడ దానికి దొరుకుని చూస్తే ఆ లత్తుకు సరిగ్గా అంటుకోదు ఆ పాదానికి. ఏమిటి శివుడి దగ్గరికి వెళ్ళి నా లాస్యంలో ఉంటూ ఇలాగైతే అని కొంచెం లత్తుకు తీసుకుని ఆ పాదానికి అక్కడ రాసుకుంటుంది ఆవిడ. ఒక్కరు వీడికి మెలకు వస్తుంది. మెలకు వచ్చి బయటకు వచ్చేస్తాడు. ఆ వానలో ఆ జ్వరంతో తడుచుకుంటూ పొలాల గట్ల వెంబడి పరిగెడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు మెరుపు మెరిసినప్పుడు దారి కనపడుతుంది, లేకపోతే అంతా చిమ్మ చీకటి. వచ్చేస్తాడు, శివుడు కనపడతాడు. నన్ను వదిలి వెళ్ళకరా శివా అని గట్టిగా పట్టేసుకుంటాడు. పట్టేసుకుని ఇలా రాసేస్తూ ఉంటాడు. నల్లగా ఉంటుంది, పగులు ఉండదు, ఏముండదు అక్కడ. అలా పట్టేసుకుని ఉండిపోతాడు. తెలతలు వారుతూ ఉంటుంది. సూర్యకిరణాలు ఆ మర్రి చెట్టు నీళ్ళలోంచి వచ్చి శివుడి మీద వాడి మీద పడితే అక్కడ ఇద్దరు ఉండరు, ఇంకా ఒకళ్ళే ఉంటారు. శివైక్యం. గూస్ బంప్స్ వచ్చాయి మీ స్టోరీకి. నాకు చాలా నచ్చినటువంటి కథల్లో ఇది ఒకటి. నిజంగా అది తలుచుకున్నప్పుడల్లా నాకు. మీరుది షార్ట్ ఫిల్మ్లా కానీ ఎలా కానీ తీస్తూ ఇంకా అద్భుతంగా ఉందండి అది. ఆయన ఆ శిల్పి బోల్డ్ సంస్కృత శ్లోకాలు కోట్ చేసేస్తాడు. అవి కూడా రాశాను. శిల్పం అంటే ఏమిటి, శిల్పంలో రకాలేంటి, శిలలు ఎలా ఉంటాయి, ఏ శిలని ఉపయోగించాలి, దానికి చేసే సంస్కారాలు ఏమిటి, నీ శిలకు సంస్కారాలు ఏమైనా చేసావుట్రా అని అడుగుతాడు ఆయన. వాడికి తెలియదు సంస్కారాలు అంటే ఏమిటో తెలియదు, ఏం చేయాలో తెలియదు. పాండిత్యానికి భక్తికి పాండిత్యం వచ్చేటప్పుడు కొంచెం కరుకుదనం వస్తుందండి. మనస్సు మృదువుగా మెత్తగా వెన్నలా ఉండేటువంటి లక్షణం కొంచెం తగ్గుతుంది. ఆ పాండిత్యపు ఇది వల్ల కరుకుదనం వస్తుంది. భక్తి చూసుకోవడం చాలా కష్టమైనటువంటి వ్యవహారం. అది పరమాత్మ అనుగ్రహం ఉండాలి దానికి. పాండిత్యంతో పాటు ఆ మెత్తదనం కూడా ఉండాలి. అలాగే కృష్ణుడి మీద కూడా ఒక కథ రాశాను, సందీపిత సాందీపని. సాందీపని మహర్షి దగ్గర శిష్యుడు కృష్ణుడు. అవును, ఆయన గురువు గారు కదా. ఆయన ఒకరోజు సరిగ్గా చెప్తారు, రేపటి నుంచి కృష్ణుడి దగ్గర చదువుకోవడానికి వస్తారు, మీరు పాఠం చెప్పాలని. మతి పోతుంది ఆయనకి నేను పాఠం ఏం చెప్తాను, ఆయన దేవదేవుడు అన్నీ తెలిసినవాడు, ఆయనకి నేను పాఠం ఏం చెప్తాను అని. మొత్తానికి లేదు చెప్తాను, ఆయన వస్తాడు చెప్తాను, చదువుకోవడానికి వస్తే చెప్పకుండా ఎలా ఉంటాను నేను, కానీ అన్నీ ఇట్టే చదివేసుకుని వెళ్ళిపోతానంటాడేమో, తొందరగా అలా చెప్పకూడదు, 12 ఏళ్ళు చదివితే కానీ వీల్లేదని ఊరుకోను నేను అంటాను. గురుదక్షిణ ఏమేమంటావు అడుగుతారు, ఒక్కసారి నీ మురళిగాను వినిపించని అడుగుతాను, ఇంకేమొద్దంటాను అని ఇలా ఊహించేసుకుని ఆయన కోసం ఒక మంచి తివాసి ఇది పరుపులు అన్నీ చేసి మంచి పూర్ణకుంభం దండ ఇవన్నీ పెట్టుకుని రెడీగా ఉంటాడు. ఆయన వచ్చి నా పాదాలు నమస్కారం పెడతాడేమో, అలా ఒప్పుకోకూడదు నేను, లేదు మీరు గురువుగారు నేను పెట్టాలంటాడు కూడా నేను ఒప్పుకోను అందుకే మాటికి గుమ్మం చేసి చూస్తూ ఉంటాడు. ఎంతసేపటికి రాడు కృష్ణుడు. గమ్ముకొని చూస్తే అక్కడ కృష్ణుడు నిలబడి ఉంటాడు. ఆశ్చర్యపోతాడు, పరుగును వెళ్తాడు, మెడలో దండ వేసి పాదాలు కడుగుతాడు, ఆ నీళ్ళు ఎత్తిమి చల్లుకుంటాడు, పరిగెట్టుకుంటాడు. ఆ భార్య వస్తుంది, ఏమంటే ఏమిటి ఆ దండ అలా పడేశారేమిటి, ఆ నీళ్ళని వంపేశారేమిటి, కృష్ణుడు రాకుండాను అంటుంది ఆవిడ. రాలేదా అంటాడు.
విచారంగా అక్కడికి వెళ్తాడు. వెళ్తుంటే లేళ్ళన్నీ ఆనందంగా చూస్తూ ఉంటాయి, పువ్వు నెమళ్ళన్నీ నాట్యం చేస్తుంటాయి. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ కృష్ణుడు ఉంటాడు, బలరాముడు ఉంటాడు, సుధాముడు ఉంటాడు. వాళ్ళు ముగ్గురు అప్పుడు వచ్చారు. గోవా పరిగెట్టుకు వెళ్తాడు. అక్కడ దండ లేదు, నీళ్లు లేవు, సిద్ధంగా అన్నీ అయిపోయాయి, పారేసుకున్నాడు. కృష్ణుడు వచ్చి దర్భలు చేతితో పట్టుకుని ఆయన చేతిలో పెట్టి, చేతిలో ఆయనకి దండం పెట్టి నమస్కారం చేసి అహంభవ అభివాదయ్య అని 2 కాళ్ళు పెట్టి నమస్కారం చేస్తాడు. పరమాత్మ నాకు నమస్కారం చేయడం అని ఆశ్చర్యపోతాడు. సరే లోపలికి తీసుకెళ్ళి పాఠం చెప్పడానికి కూర్చోబెడితే ఆయన కృష్ణుడి కోసం వేసిన ఆసనం ఉండదు అక్కడ. ఈయన ఒక్క ఆసనమే ఉంటుంది. కృష్ణుడికి 2 దర్భాసనాలు ఉంటాయి, 3. కృష్ణుడి మధ్యలో ఇటుపక్క బలరాముడు, అటుపక్క సుధాముడు కూర్చొని ఉండడానికి. ఆయనకు అర్థం కాదు. తేరిపారి కృష్ణుడికి చూస్తే ఇందాక ఆయన వేసిన దండ ఆయన మెడలో కనపడుతుంది. ఇందాక ఆయనకి ఎంత పడేసిన దండ ఇప్పుడు ఆయన మెడలో ఉంటుంది. అప్పుడు అంటాడు, నా ప్రణాళికలు సాగని బాబు అయ్యా, నువ్వు అంతే, నీ ప్రణాళికే సాగాలి ప్రపంచం అంతా. కృష్ణుడు అంటాడు, మీకేవో తెలియని గీతా రహస్యాలు ఏమైనా కనబడుతున్నాయా, మాకు పాఠం మొదలెట్టండి గురువర్యా అంటాడు. ఎంతసేపు ఇలా కూర్చోబెడతారు అంటే రామ రామో రామా చెప్పండి అంటాడు. కృష్ణుడు రామ రామో రామా అంటాడు, బలరాముడు అంటాడు, సుధాముడు అంటాడు. ఆ ధ్వని మొత్తం గురుమండలం అంతా వ్యాపించేస్తుంది. మొత్తం గురుమండలం అంతా పులకించిపోయి నమస్కారం పెట్టి చూస్తూ ఉంటుంది కింద కృష్ణుడిని. ఇది సందీపిత సాందీపని అనే కథ. ఊహాజనితో అద్భుతమైన వర్ణన ఇది. ఎందుకంటే సాందీపుడు ఒక తాధ్యాత్మకతలో ఉన్నాడు. కృష్ణుడు వస్తాడు, వచ్చేసాడు, నేను చేసేయాలి, చేసేస్తున్నాను. భార్యకి అది గ్రహింపో లేదో ఆవిడ వాస్తవాన్ని చెప్పారు అక్కడ జరగలేదు అని. కానీ జరిగింది. కృష్ణుడే వేసుకున్నాడు, ఆయన మెళ్ళ కూడా ఉంది. కానీ ఆయన గురువుగానే ఉండాలి, నేను శిష్యుడుగానే ఉండాలి. కాబట్టి కథ మళ్ళీ మామూలుగా నడిచింది. చాలా అద్భుతంగా ఉందండి వర్ణన. కానీ మీరు చేసిన ప్రక్రియ, అసలు కథ, కృష్ణుడి కథ చాలా. ఇలాంటి కథలన్నీ కూడా ఈ సుమన మంజరిలో కూర్చిపెట్టాము కొన్ని పాటలతో పాటు. ఇవన్నీ చదవాల్సిందే ఆ సుమన మంజరి మొత్తం అంతా కూడా. సుమన మంజరి అంటే దేని గురించి అని మైండ్లో చాలాసేపు అనుకున్నాను. ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు మీరు. సుమనస్ అనేటువంటి మాటకి మంచి మనస్సు అని అర్థమే కాకుండా దేవత అని అర్థం. సుమనస్సులు అంటే దేవతలు. ఓకే. సుమన మంజరి అంటే దేవతల యొక్క గుచ్ఛము లేదా గుట్టు లేదా ఒక గ్రూప్. ఈ పేరు కూడా సాంబ షణ్ముఖ గారు పెట్టింది. ఓకే, సుమన మంజరి. నిజంగా చాలా యాప్ట్ ఆ బుక్కి ఆ పేరు అనేది. ఇప్పుడు మీరు దేవతల యొక్క స్తోత్రాలు లాగా ఉన్నాయి కాబట్టి నేను సుమన మంజరి అని పేరు అని పెట్టాను. ఇప్పుడు ఈ స్తోత్రాలు ప్లస్ ఈ కథలు అందులో ఉన్నాయి సుమన మంజరి. నేను ఒరిజినల్గా ఈ పుస్తకానికి అనుకున్న పేరు శ్లోకాభిషేకం. అది శ్లోకాభిరామం అయింది కాబట్టి శ్లోకాభిషేకం అనుకున్నాను నేను. నా అంతరంగా రాసేటప్పుడు శ్లోకాభిషేకం అని హెడ్డింగ్ పెట్టి రాశాను. గురువుగారు పెట్టిన పేరు సుమన మంజరి. అలాగే మీరు పాటలు కూడా చాలా రాశారు. మాకు ఒక పాట వినిపించండి. పాటలు ఒక 50-60 పాటల దగ్గర రాసి ఉంటాను ఇప్పటికీ. అప్పుడప్పుడు అలా ఏదో రాయాలనిపించినప్పుడు ఒక 7 పాటలు మాత్రం బాలసుబ్రహ్మణ్యం గారే పాడారు. వారితోనే అన్నాను బాలసుబ్రహ్మణ్యం గారు పాడినప్పుడు. మామూలుగా శబ్దానికి క్షరము అని పేరు. ఎందుకంటే నోటి నుంచి వచ్చిన కొద్ది సెకండ్లో మాయమైపోతుంది, మళ్ళీ వినడానికి ఉండదు. కాబట్టి అది క్షరం. క్షరం కాకుండా ఉండాలంటే అది అక్షరం అవ్వాలి. అంటే అక్షర రూపాన్ని పొందాలి. నా పాటలన్నీ, నేను రాసిన పాటలు క్షరాలండి, మీ నోట్లోంచి వచ్చాక అక్షరాలు అయ్యాయి అన్నాడు. గొప్ప అద్భుతం. అట్ని చిట్టు మారింది మన విషయంలోనూ. ముందు నేను రాసింది క్షరం. ఎవడు చూస్తాడు నా పాటలు, ఎవడికి కావాలి? ఎంత తెలివితేటలు ఉన్నాయా, పాండిత్యం ఉందా? ఏదో సరదాగా రాసుకున్న పాటలు అక్షరాలు. మీ నోట్లోంచి వచ్చాక అవి అక్షరాలు అయ్యాయి. ఏమన్నారు ఆయన? చాలా ఆనందపడ్డారు. ఒక పాట మీరు అడిగారు కాబట్టి ఏదో ఒక పాట చెప్పాలి కాబట్టి, ఈ పాట కాశీలో రాసుకున్న పాట. గురువుగారు ఉపన్యాసంలో వెనకాల కూర్చుంటే గురువుగారు పిలిచారు ముందుకి. డాక్టర్ గారు మీరు వెనకాల కాదు ముందు వరుసలో కూర్చోండి అన్నారు. సరే ముందుకు వచ్చి కూర్చున్నాను. ఆయన అదో సరదా, ఎదురుకుండా కూర్చుంటే నా కోసమే చెప్తున్నారా అనుకుంటాను నేను. ఇప్పుడు ఆయన ఏ ఉపన్యాసం చెప్తున్నా. పుణ్యపురాసులు పండాలి, నే ముందరి వరుసలో ఉండాలి, మొన్నెన్నడు చూడని మూర్తిని చూసే ముదమును నేను పొందాలి, ముందటి వరుసలో ఉండాలి. ధిం 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 తక ధిం ధిం అని నటరాట్ సభలో నాట్యం చేసే
రయమున రుద్రుని భస్మపు ధూళులు మీదను రాలాలి, కదిపిన గజ్జల వ్రీలిన బువ్వలు గుండెను తాకాలి, పుణ్యపురాసులు పండాలి, నే ముందరి వరుసలో ఉండాలి. ఆ వేగానికి ఆ తాండవ నృత్యం చేస్తున్నప్పుడు మువ్వలు మువ్వలు ఇది సర్వం వెళ్ళాలి, ఒకటి నా గుండెకి తగలాలి. చిమ్మేసినట్టుగా వచ్చినటువంటి ఆ విభూతి కొంత నా మీద పడాలి. ముందు వరుసలో ఉంటేనే పడుతుంది. తక ధిం 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 అని లాస్యం చేసే తల్లి పార్వతి, సిగలో పువ్వుల రాలిన రేఖలు మీదను రాలాలి, అమ్మ నవ్వుల చల్లని కాంతులు ఎదలో నిండాలి, పుణ్యపురాసులు పండాలి, నే ముందరి వరుసలో ఉండాలి. జల 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 జలమంటూ ఉరుకుల పరుగుల వేలు పుటేరులో నొర్రగల నీటిని రాలే తుంపర మీదను రాలాలి, కంకణ శీతల గాలుల వేగము ఒంటికి తగలాలి, పుణ్యపురాసులు పండాలి, నే ముందరి వరుసలో ఉండాలి. కంకణం అనే మాటకి మామూలుగా కమ్ అనేటువంటి మాటకి నీరు అని అర్థం సంస్కృతంలో. కంకణము అంటే నీటి కణము అని అర్థం. నీటి కణము. మనం మామూలుగా కంకణాలు అంటే ఇది అనుకుంటాం. అలా అనుకుంటారనే నేను ఆ కంకణం అనే పదాన్ని మీకు చెప్పాను, యూజ్ చేశారు. నిజంగా అభిషేకించేశారు మీరు దాన్ని. ఎంత గొప్ప అర్థాన్ని ఇచ్చారంటే ఆ పాటలో మీ అభిలాష, ఆకాంక్ష అన్నీ అందులో ఉన్నాయి. కోరిక ఇది జరగాలి అన్నట్టు గురువుగారు అంటూ ఉంటారు, భావించే వాడికే భగవంతుడు అండి అని. నిజంగా మన భావన బలాన్ని బట్టే భగవంతుడు మనకు దొరుకుతాడు. ఎంత ఆ భావనకి లిమిట్ అంటూ లేదు, కడుపు నిండా భావించవచ్చు. ఏం లోటే ఉంది భావనకి. వచనే కా దరిద్రత అని మాటల్లో మాట్లాడడానికి, ఆలోచించడానికి ఏముంది. మాటల్లో పరమాత్మని చూడడానికి, ఊహించుకోవడానికి మనం అక్కడికి వెళ్ళిపోయినట్టు ఏదైనా ఊహించుకోవచ్చు. అది మన యొక్క మనసు ఆవిష్కరణ, దాన్ని ఎలా అయినా చేయొచ్చు. ఆ భావాన్ని, మన భావజాలాన్ని అది మంచిగా సున్నితత్వంగా చెప్పడంలో అందము, రమణీయత అన్నీ కనబడుతున్నాయి కదండి. నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది మీతో మాట్లాడిన. అసలు ఇంకో 2 గంటలు మాట్లాడినా ఇది తరగదు, అంత గొప్పగా సాగింది. చాలా బాగుందండి, చాలా మంచి అవకాశం ఇచ్చారు. చక్కటి సమయాన్ని గడిపేటువంటి అవకాశం కలిగింది. మీరు మాకు సమయం ఇవ్వటం అనేది మాకు మీరు చూపించిన అనుగ్రహం అనుకోవాలి. దీన్ని అంతకు మించి ఇంకేం లేదు. చాలా అద్భుతంగా సాగింది మీతో సంభాషణ అంతా. చాలా బాగుందండి, చాలా ధన్యవాదాలు. ఈ నాగరికత పెరుగుతున్నటువంటి ప్రపంచంలో ఎవరికి కూడా సమయాలు లేవండి. దేనికి సమయం లేదు. ఒక పుస్తకం చదవడానికి, ఒక ఉపన్యాసం వినడానికి, ఉపన్యాసానికి వెళ్ళడానికి దేనికి సమయం లేదు. అటువంటి సమయంలో కొన్ని మారుతున్నటువంటి పరిస్థితులకు తగినట్లుగా అధునాతనమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి మనుషుల దగ్గరగా మనమే వెళ్ళి వారికి కావాల్సింది వారికి అందించడం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక. ఈ స్టార్వీ ఛానల్ వారు చేస్తున్నటువంటి పని అదే. కాబట్టి పుస్తకంగా రూపంగా ఉంటే చదివే సమయం లేని వాళ్ళకి మాట ద్వారా, ఒక చిత్రం ద్వారా చూపించి వాళ్ళని ఆకట్టుకోవడం సులువు. వాళ్ళకి మనం చెప్దాం అనుకున్నది చెప్పడం సులువు. కాబట్టి ఆ రకంగా మీరు చక్కటి ప్రయత్నం ఒకటి చేస్తూ ఉన్నారు. అనేక మందితోటి మాట్లాడి వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకుని వారిని ప్రజల ముందు ఉంచుతూ ఉన్నారు. ఇది చక్కటి అవకాశం మాట్లాడే వారికి. అనేక మంది నిష్ణాతులైనటువంటి పెద్దల యొక్క, నాబోటి వాళ్ళ యొక్క వివరాలు కూడా తెలుసుకుని ఆనందించేటువంటి అవకాశాన్ని కలిగిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగాలని, మీరు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని, స్టార్ టీవీ ఎప్పుడు చల్లగా ఉండాలని నేను కోరుతున్నాను. స్టార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.